ఇది ఇది ఒక ఇది అంటే ఆ టైంలో వీళ్ళు పశుపోషకులు. అంటే ఋగ్వేదంలోని ఆర్యులు, ఋగ్వేద కాలం నాటి ఆర్యులు వాళ్ళు భారతదేశానికి వస్తున్న క్రమంలో, భారతదేశంలోకి అంటే పాకిస్తాను, ఇప్పుడున్న సింధు ప్రాంతము, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలోకి మొదటగా ప్రవేశిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళది పశుపోషక సమాజమే. సింధు నాగరికత అప్పటికే వ్యావసాయిక నాగరికత ఉన్నప్పటికీ అది వెనక్కు పట్టే వివిధ కారణాల వల్ల, దానిలోకి ఇప్పుడు నేను వెళ్ళను. అయితే ఆర్యులు దాడి కూడా చేసి దాన్ని నాశనం చేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. సింధు నాగరికత పోవడంలో భౌగోళిక నైసర్గిక కారణాలు కొన్ని ఉన్నాయి. అంతిమంగా ఆర్యులు దాడి చేయడం కూడా అదొక కారణం. ఎందుకు ఎట్లా వాళ్ళు సింధు నాగరికత ఓడిపోవడంలో ఏ కారణం అని దానిలోకి మనం ఇప్పుడు వెళ్ళని అవసరం లేదు. అయితే ఋగ్వేదంలో అంటే ఈ వర్ణనలన్నీ మనకు ఋగ్వేదం ద్వారానే ప్రధానంగా తెలుస్తాయి. ఆ కాలంలో ఉన్న సాహిత్యం, మనకు తెలిసిన సాహిత్యం ఋగ్వేదం ఒకటే. సింధు నాగరికతలో ఉన్న లిపిని కానీ దీన్ని మనం దాన్ని డెసిఫర్ ఇంకా చేయలేదు కాబట్టి, ఆ లిపిని చదవలేకపోతున్నాం కాబట్టి ఋగ్వేదమే మనకు సమాచారానికి చెప్పే సాధనం. ఈ ఋగ్వేదంలో ఆనాటి సమాజం గురించి మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళ ఆంతరంగికంగా ఆర్యులు మూడు సముదాయాలు అనకూడదు, ఒక శ్రమ విభజనలాగా వాళ్ళలో 3 సముదాయాలు ఉన్నాయి. అంటే బ్రాహ్మణ రాజన్, తర్వాతి కాలంలో క్షత్రియులు అని అన్నది, బ్రాహ్మలు, విష్లు. అంటే రాజన్యులు అంటే యుద్ధాలు ప్రధానంగా, అంటే ఆ శ్రమ విభజనలో యుద్ధాలు చేసేవాళ్ళు. బ్రాహ్మణులు పురోహితులు. విష్ అంటే ఆర్యులకు సంబంధించిన ఇతర ప్రజలు. కొన్నిసార్లు వాళ్ళని మనం కొన్ని పుస్తకాల్లో రైతులు అని చదువుతుంటాం, కానీ విష్లు అంటే సాధారణ రైతులు అని అది కావడానికి అవకాశం ఆనాటికి లేదు పెద్ద. ఎందుకంటే అది ప్రధానంగా పశుపోషక సమాజం. విష్లు అంటే మిగిలిన సాధారణ కొంతమేరకు వ్యవసాయం కొంతమేర జరిగింది కానీ. అయితే ఈ మూడే ఉన్నాయి. మరి మనం చతుర్వర్ణం అన్నప్పుడు మరి శూద్రవర్ణం అనేది వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే మరి ఋగ్వేదంలో ప్రధానంగా మొదటి నుంచి ఉన్న ఇవి 3 అయినప్పుడు ఈ శూద్రవర్ణం ఎప్పుడు వచ్చింది? ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేంటంటే ఎందుకు ఇట్లా లేదు, ఎందుకు లేదంటే ఆర్యులు వర్ణం అని ఉపయోగించిన పదం, ఆర్యులు మధ్య ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ రంగు తెలుపు. ఇక్కడ అప్పటికే భారతదేశపు ఆ సరిహద్దుల్లో, ఈనాటి భారతదేశపు ఆ సరిహద్దుల్లో, ఆ సింధు ప్రాంతంలో ఉన్న అనార్య తెగల్ని వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఇక్కడి వాళ్ళు నలుపు రంగు, దాంతో వర్ణం అనే పదాన్ని ప్రయోగంలోకి తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొదటి రేసిస్ట్ సిద్ధాంతం. వర్ణభేదం అని తర్వాత తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఇదే ఉండొచ్చు, కానీ ఆనాడే ఆర్య సిద్ధాంతంలో ఉన్న. అయితే ఆనాటికి ఈ రకంగా రేసిజం డెవలప్ అయిందని కాదు, కానీ ఆ వర్ణభేదాన్ని బట్టి వాళ్ళు దస్యులని వాళ్ళతో పోరాటాలు, ఆర్యులు ఈ ఆర్యులు దాసులని దస్యులని ఓడించిన వాళ్ళని ఆ కాలంలో, అంటే ముఖ్యంగా పశుపోషక సమాజం ఉన్నప్పుడు, పశుపోషక సమాజంలో యుద్ధం అంటే పశువులని పెంచుకోవడం ఒకటి, ఇతరులు పెంచిన వాటిని లాక్కోవడం కూడా, అది కూడా అంటే యుద్ధం ద్వారా పశువులను గెలుచుకోవడం కూడా తమ సంపదను వృద్ధి చేసుకోవడానికి ఒక ప్రధానమైన వనరు అన్నాడు. దాన్ని ఎవరు ఏమి తప్పు అనుకునేవాళ్ళు కాదు, అది పరాక్రమంగానే చూసేవాళ్ళు. దీనికి మనం తర్వాత ఎన్నో ఉదాహరణలు కూడా చూడొచ్చు. అయితే అట్లా ఇక్కడి అంటే తమ పశువులకు పశుగ్రాసం కోసం ఇటువైపు వలసగా వచ్చినప్పుడు
ఆర్యులు 2 విడతలుగా ప్రధానంగా వరుసలుగా వచ్చారని అని చరిత్రకారుల నిర్ధారణ. ఆ క్రమంలో దాసులు దస్యులతోటి వాళ్ళు పోరాటం చేసి తమకున్న మెరుగైన ఆయుధ సంపత్తి వల్ల, రథాల వల్ల, గుర్రాల వాడుక వల్ల, వీటి వల్ల దాసులను దస్యులని వాళ్ళు ఓడించగలిగారు. ఈ ఓడించిన వాళ్ళల్లో ఇటువంటి పోరాటాలు, ఇటువంటి ఓడించడం, తెగల మధ్య పోరాటాలు అనేది ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. ఆ జరిగిన వాటిల్లో కొన్ని దేశాల్లో అయితే ఆ ఓడిపోయిన వాళ్ళని బానిసలుగా లొంగదీసుకున్నారు. మన దేశంలో ఆనాటి పశుపోషక సమాజానికి అట్లా బానిసలుగా లొంగదీసుకోవడానికి అట్లా అవసరం లేదు. అంటే ఆనాడు ఉన్న అవసరానికి, అంటే పశుపోషక సమాజపు అవసరాలకు అందరినీ లొంగ తీసుకొని బానిసలుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి బహుశా ఎక్కువ మంది దాసులను దస్యులను ఆర్యులు చంపేశారు. ఆ వాళ్ళు అయితే మహిళల్ని గృహ బానిసలుగా మహిళల్ని మాత్రం పెట్టుకున్నారు అనేది మనకు ఆ సాహిత్యంలో మనకు చాలా తెలుస్తుంది. అంటే మహిళల్ని పశువుల పోషణకి మహిళల అవసరం ఉండి వాళ్ళని మాత్రం పెట్టుకోవడం ఒకటి. రెండోది, మహిళల గురించి కూడా యుద్ధాలు జరిగినాయి. మహిళలను కూడా ఉత్పత్తికారులని, ఉత్పాదన చేసే వాళ్ళని ఉత్పత్తి చేసేవాళ్ళు కాబట్టి అందుకోసం కూడా యుద్ధాలు జరిగినాయి. ఇట్లా వర్ణం అంటే ఋగ్వేద కాలం నాటికి 2 రకాల విభజన ఉంది. ఆ 2 రకాల విభజన ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టు, ఒకటి వర్ణం భేదంతో ఆర్యులు వర్సెస్ ఆర్యులు, దాసులు లేదా దస్యులు, అవి 2 వేరే వేరే భిన్న తెగలు అనేవి. ఇది ఒక విభజన అయితే, ఆనాడు మొత్తంగా చూసినప్పుడు సమాజంలో ఉన్న విభజన ఇదొకటైతే, రెండోది ఏంటంటే ఆర్యులలో అంతర్గతంగా ఉన్న విభజన. అంతర్గతంగా ఇంతకుముందే చెప్పాను, రాజన్యులు, బ్రాహ్మలు, విష్ణు, వీళ్ళంతా ఆర్య తెగలకు సంబంధించిన విభజన. ఈ విభజన ఇట్లా ఉన్నప్పుడు ఈ ఋగ్వేదంలో మొత్తంలో కూడా ఎక్కడ ఈ 3 విభజనల్ని వర్ణం అని అనలేదు. అంటే ఇవి 3 వర్ణాలు అని అనలేదు. ఈ 3 సముదాయాల గురించి వర్ణనలు ఉన్నాయి, కానీ ఆ 3ంటిని ఇవి 3 వర్ణాలు అనే ఋగ్వేదంలో ఎక్కడ అనలేదు. ఇక ఆనాటికైతే శూద్రవర్ణం అనేది అప్పటికి లేదు అనేది నవీను ప్రతిపాదించిన విషయం కానీ, ఇతర మార్క్సిస్టులు ప్రతిపాదించిన మార్క్సిస్టు చరిత్రకారులు అంటున్న విషయం కానీ. అయితే శూద్రులు మధ్య ఋగ్వేదంలో చివరిలో పురుష సూక్తం ఉంది. ఆ పురుష సూక్తంలో మొదటిసారిగా 4 వర్ణాల గురించి ఉంటుంది. ఈ బ్రాహ్మలు, క్షత్రియులు, విషులతో పాటు 4వ వర్ణంగా, 4వ వర్ణాన్ని కాదు, 4వ సముదాయంగా శూద్రుల గురించి పురుష సూక్తంలో ఉంటుంది. భగవంతుడి తల నుంచి బ్రాహ్మలు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రుడు అనేది వర్ణన ఉంటుంది. కానీ ఆ పురుష సూక్తంలో కూడా ఇవి 4 వర్ణాలు అని మాత్రం అనే పదప్రయోగం మాత్రం జరగలేదు. కాబట్టి ఇందులో నవీన్ ప్రతిపాదిస్తున్న ముఖ్యమైన ఇది ఏంటంటే, వర్ణం అనేది ఆర్యులకు, దశులకు మధ్య రంగు భేదంతో వచ్చిన పదం. అది పశుపోషక సమాజానికి వర్తించే పదం. మరి అట్లాంటప్పుడు అది తర్వాతి కాలంలో మరి ఇది 4 వర్ణాలుగా ఎట్లా మారింది అనేటప్పుడు మనం ఈ తర్వాతి సమాజానికి, అంటే ఋగ్వేదం తర్వాత ఇంకా చాలా ఈ వర్ణాలు, ఈ 4 సముదాయాలకు సంబంధించి వర్ణం అనే మాట ఎప్పుడు వాడిండు అంటే అది అథర్వణ వేదంలో వాడిండు. ఈ 4 సముదాయాలను, అంటే బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 సముదాయాలని చతుర్వర్ణాలు అని, అంటే వర్ణాలు ఈ 4 సముదాయాలు అని రెండింటిని లింక్ చేస్తూ మాట్లాడింది మొట్టమొదటిసారిగా అథర్వణ వేదంలో. కాబట్టి అంటే ఈ గ్యాప్లు ఎందుకు ఉన్నాయి అంటే, అసలు ఇది దాని గురించి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం తర్వాత వద్దాం. ఋగ్వేద కాలం నాటి సమాజం ప్రధానంగా ఎట్లా ఉందంటే, అది పశుపాలక సమాజం, అర్ధ సంచరిత సమాజం, తెగ సమాజం. అట్లా
ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ నుంచి అవి అంటే ఈ బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, విష్ణులు కానీ, అంటే ఆర్యుల్లో ఉన్న ఆ 3 సముదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాడు మనం కులం అనగానే, వర్ణం అనగానే ఏదైతే దడి కట్టుకున్న సముదాయం అని అర్థం చేసుకుంటున్నామో, అంటే అంతర్వివాహం మాత్రమే వాటికి అంతర్వివాహ పద్ధతి మాత్రమే ఉన్న సముదాయం అని అనుకుంటున్నామో, లేదా ఒక ఒక కులపరంగా, వర్ణపరంగా వాళ్ళకి ఫలానా వృత్తి అని అనుకుంటున్నాము, లేదా ఒకసారి బ్రాహ్మణుడిగా పుడితే ఇంకా బ్రాహ్మడే, క్షత్రియుడిగా పుడితే క్షత్రియుడే అని అనుకుంటున్నాము. ఆనాడు ఋగ్వేద కాలం నాడు అంత ఖచ్చితంగా అవి దడికట్టుకున్న సముదాయాలుగా లేవు. అంటే ఒకే తల్లి పిల్లల్లో ఒకళ్ళు పురోహితులు కావచ్చు, ఒకడు రాజు కావచ్చు, ఇటువంటి చాలా ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. వేరే సందర్భంలో అంబేద్కర్ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. అంటే మొదట్లో అట్లా దడికట్టిన సముదాయాలుగా లేవు అనేది. ఇటువంటి చాలా ఉదాహరణలు మనం ఆ కాలానికి సంబంధించి చూడవచ్చు. అంటే ఇది దడికట్టిన సముదాయాలు లేవు అని అంటే ఇవి మళ్ళీ ఆర్యులు తమకు మాత్రమే అది దడికట్టుకున్న సముదాయమే. అంటే ఆర్యుల్లోకి దస్యులు వెళ్ళగలుగుతారా, దాసులు వెళ్ళగలుగుతారా అంటే లేదు. దాసులు, దస్యులు అవి విడిగా దడికట్టుకున్న సముదాయాలు, ఆర్యులు దడికట్టుకున్న సముదాయం. కానీ ఆర్యులలో ఆనాటికి బ్రాహ్మలు, క్షత్రియులు, విష్ణులు ఒకరు క్షత్రియులు, బ్రాహ్మలు అట్లా కావడానికి అవకాశం ఉంది అనే ఇది మనకు ఆనాటి ఋగ్వేదంలో కానీ, ఇతర ఋగ్వేద అనంతరం వచ్చిన సాహిత్యంలో కానీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్యులు దాసులను వర్ణించడానికి రకరకాల వర్ణనలు వాడారు. ఏమని వాడారు అంటే ఇది వీళ్ళని ఔవ్రతులని, అక్రతులని, అంటే క్రతువులు చేసేవాళ్ళు కాదు. అప్పటికి ఆర్యుల్లో ఉన్న సంస్కృతిలో యజ్ఞాలు, యాగాలు చేయటం అది ఉండేది ప్రధానంగా. సో వీళ్ళు క్రతువులు చేయరు, వీళ్ళ ఆచారాలు వేరే, వీళ్ళ భాష వేరే, మృదువాచలు, అంటే అది వీళ్ళ భాషకు సంబంధించిన మాటలు చెప్తూ. అట్లే వీళ్ళు చప్పిడి ముక్కు వాళ్ళు అని, అనాసలు, ఇట్లా అంటే రంగుభేదంతో పాటు ఇక్కడి జాతిపరమైన కొన్ని లక్షణాలకు సంబంధించి తేడాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వర్ణనలు మనకు ఋగ్వేదంలో కనిపిస్తాయి. అట్లా దాసులు, దస్యుల గురించి ఆనాడు ఋగ్వేదంలో అంటే వీళ్ళని విడిగా ఉంచడం, వాళ్ళలో కొంతమంది లొంగ తీసుకున్నారు. అయితే మనం ఒకటి ఏంటంటే ఈ దాసులు, దస్యులు అంటే భారతదేశం ఆనాడు వాళ్ళు ప్రారంభమైంది ఈనాడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలోనూ అయితే ఆ తర్వాత తూర్పు వైపు వస్తూ వచ్చారు ఆర్యుల విస్తరణ అట్లా జరిగే కొద్దీ ఏమేమి మార్పులు వచ్చాయనేది తర్వాత చూద్దాం. అయితే ఆ కాలంలో మరి ఏంటి ఎట్లా అంటే వాళ్ళ సమాజం దీంట్లో ఈ పశు సంపద, వేట, పశుపాలన, వేట, ఇవి రెండే వాళ్ళకి ఆనాడున్న సంపదకు మూల. ఇవి కొంత వ్యవసాయం జరిగినప్పటికీ ఆ వ్యవసాయం అనేది ప్రధానమైనది కాదు. అది కూడా ఋగ్వేదం చివరిలో వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు వస్తాయి మనకు, కానీ అంతకుముందు ఋగ్వేదంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉండదు. అంటే వేట, పశు సంపదనే వాళ్ళ పోషణనే వాళ్ళకు ప్రధానమైన వృత్తులు. ఈ వేటలో, పశుపోషణలో దొరికిన దాన్ని, లేదా యుద్ధంలో మూడోది అది కూడా చాలా ముఖ్యమైనది, ఇతరుల నుంచి దోచుకున్నది, ఇతర తెగలను ఓడించి ఆ తెగల నుంచి స్వాధీనం చేసుకున్నది, ముఖ్యంగా దాసులు, దస్యుల నుంచి. ఆర్య తెగల్లో కూడా వాళ్ళకు ఇంటర్నల్గా కూడా యుద్ధాలు జరిగేవి. ఒక తెగను ఒకరు ఓడించుకునే వాళ్ళు, కొట్లాడుకునేవాళ్ళు. అటువంటివి కూడా మనకి ఎన్నో అందులో ఋగ్వేదంలో కానీ ఆ తర్వాత వేదలో కానీ మనకి ప్రస్తావనలు ఎన్నో కనిపిస్తాయి. కానీ దాసులు, దస్యుల వరకు వచ్చే వరకు మళ్ళీ ఆర్య తెగలన్నీ ఒకటే. అయితే అట్లా ఈ సంపదని మరి ఎట్లా దాన్ని వినియోగించేవాళ్ళు? ఈ సంపద వినియోగంలో మనకు మొదట్లో తెగ అంతా సమానంగా పంచుకునే వాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. కానీ
క్రమంగా ఏంటంటే యోధులు యుద్ధాల్లో ఎక్కువ ఇచ్చేస్తారు కాబట్టి ఆ యోధులకు కొంత ఎక్కువ భాగం. ఇక పురోహితులు ప్రార్థనలు చేస్తారు, క్రతువులు చేస్తారు, ఇవన్నీ యజ్ఞాలు చేయిస్తారు కాబట్టి వాళ్లకు కొంత ఎక్కువ. మొదట్లో మనకు ఈనాటి తెగలలో చూసినా కూడా అంటే మనకు భారతదేశం మానవ చరిత్రకు ఒక మ్యూజియం లాంటిది. ఈరోజు మన దేశంలో పట్టణ నాగరికత దగ్గర నుంచి మొదలు పెడితే ఆదివాసీల్లో చాలా వెనుకబడ్డ అంటే ఆహార సేకరణలో ఉన్న చెంచుల దగ్గర నుంచి వ్యవసాయపు చాలా తక్కువ దిశలో స్థాయిలో ఉన్న ఆదివాసుల దాకా మనకి ఎన్నో ఉన్నాయి కాబట్టి వీటిలో మనకు ఈ ఆంథ్రోపాలజీకి మన దేశం ఒక పెద్ద అధ్యయన ప్రాంతం. ఇట్లా ఈరోజు మన తెగలలో చూస్తే కూడా అంటే సహజంగా ఒక మేరకు ఆ తెగల్లో అంతర్గతంగా పురోహితులను వీళ్ళని కొంత గౌరవించడం ఇట్లాంటిది. అట్లే వాళ్ళు మొదట్లో కొంత గౌరవంతోనో అట్లా కానుకల వ్యవస్థ అది గిఫ్ట్ కానుకల చేయడం గిఫ్ట్ ఎకానమీ అంటే మనకి ఇప్పుడు బహుశా దక్షిణలు లాంటివి మనం మామూలు మాటల్లో మాట్లాడుకోవాలంటే ఇక్కడ దక్షిణలు బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తారు కదా అటువంటివి. అట్లా యోధులకు కానుకలైనా అనుకుందాం అన్ని దక్షిణలు కాకపోయినా యోధులకు పురోహితులకు మొదట్లో ఎక్కువ ఇచ్చిన ఇది క్రమంగా ఇదేంటంటే ఒక వ్యవస్థాగతంగా మారిపోవడంలో యోధులు తమ ఆయుధ బలంతో పురోహితులు మేము పౌరోహిత్యము దేవుడికి మధ్య ప్రజలకు మధ్య వారధిలాగా అని తాము ఎక్కువ ఇచ్చేయటము ఇటువంటి దీంతో క్రమంగా ఆ అంటే ఇది ఆర్యుల మధ్య సంగతి మాత్రమే నేను మాట్లాడుతున్నా, ఆర్యులకు దాసులకు మధ్య ఉన్న విషయం కాదు. ఆర్యుల్లో అంతిమంగా అంటే ఈ పంచుకోవటము ఈ దీంతో అసమానతలు పెరగడం మొదలుపెట్టింది. అంటే మొదట్లో ఈ ఆర్యుల కుదుర్లు అంటే వాళ్ళ గోత్రానికంటే కొంత పైది అనుకోండి, వాటి ఉమ్మడి ఆస్తిగా గోవులు ఉండేది. ఆనాటి గోవులే ప్రధాన పశు సంపద కాబట్టి ఉమ్మడి ఆస్తిగా అవి ఉండేది. ఆ ఉమ్మడి ఆస్తిని క్రమంగా ఇప్పుడు ఈ అసమానతలు పెరిగినప్పుడు ఆ ఉమ్మడి ఆస్తిగా ఉంటే అది సరిపోదు. అంటే ఎవరైతే ఈ యోధులు ఈ పురోహితులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళకి ఈ అసమానత నచ్చదు అప్పుడు, ఎందుకంటే తమకు ఎక్కువ వాటా వస్తున్నది కదా. కాబట్టి దాన్ని అది బ్రేక్ చేసే ఒక అంటే సామూహిక సంపద నుండి వ్యక్తిగత సంపద అట్లా రావటం మొదలైంది. ఇది అప్పటిదాకా ఇంతకుముందే అనుకున్నట్టు ఎవరినైతే దాసులని లేదా బానిసలుగానే కొంత మేరకు మార్చుకున్నారో, ముఖ్యంగా మహిళలని గృహ బానిసలుగా పెట్టుకున్నారో వాళ్ళని కూడా సామూహికంగా మొత్తం ఆర్యులకు సంబంధించిన బానిసలుగా ఆనాడు చూసింది. వర్ణం అనే భేదం అనేది ఏదైతే ఉందో అక్కడ అది కూడా క్రమంగా మనకు అంటే సంపదలన్నింటిలో ఎట్లయితే అసమానత పంపిణీ జరిగిందో అట్లా ఈ దాసులను ఇవన్నీ పశు సంపదతో సహా అంత మొత్తం సంపదని కూడా వీళ్ళని కూడా సంపదలో భాగం కాబట్టి వాళ్ళని ఈ అసమానత అందులో కనిపిస్తుంది. అది మొదలైంది. దాంతో ఈ కుదురు వ్యవస్థ, సామూహిక సంపద ఇవన్నీ పోయి ఒక కుటుంబ వ్యక్తిగతంగా కుటుంబ ఆస్తిలాగా అది పరిణమించడం మొదలైంది. ఇది దాదాపు ఋగ్వేదానికి చివరి దశలో ఇది మొదలైంది. ఆ తర్వాత మలివేద కాలం అంటే ఇతర ఈ మనం టైం పీరియడ్ చూసుకుంటే ఇంకా ఋగ్వేదం దాదాపు 1500 నుంచి 11వ శతాబ్దం క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం వరకు అనుకుంటే ఆ తర్వాత నుంచి తదుపరి మలి వైదిక కాలం అది దాదాపు క్రీస్తుపూర్వం 500 దాకా అది సాగుతుంది. అంటే ఋగ్వేదంలో చివరి దశలో ఇప్పుడు నేను చెప్పిన మార్పులు మొదలయ్యి మళ్ళీ తర్వాతి కాలంలో అది ఇంకా ఈ విభజన, ఈ అసమానత అవి బలోపేతమైనవి. ఇది మనం ఎట్లా అంటే మనకు మొదట్లో గోత్రం అంటే గోశాల అని అర్థం. తర్వాత అంటే తర్వాత దాని అర్థాలు మారినాయి. అంటే పశువులు
కుదురు సామూహిక ఆస్తి నుండి పోవడం మొదలుపెట్టే వరకు గోత్రం అనే అర్థం మారి ఇప్పుడు ఈరోజు మనం గోత్రం ఇది ఎట్లయితే జనరల్గా సమాజంలో అర్థం చేసుకుంటున్నామో అటువైపు ఆ ప్రయాణం సాగింది. అంటే గోశాల అనే అర్థం నుంచి ఒక సమూహానికి సంబంధించిన, ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించినది. ఈ అర్థం ఎందుకు మారిందంటే కుదురు ఆస్తి నుంచి అది వ్యక్తి కుటుంబ ఆస్తిగా మారడం మొదలెట్టింది కాబట్టి అట్లా మారింది. ఇట్లా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఋగ్వేదపు చివరి దశలో పేద బ్రాహ్మణుల గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అంటే పేద బ్రాహ్మణులు ఎందుకు అవుతారు? సామూహిక ఆస్తి ఉన్నప్పుడు పేద బ్రాహ్మణులు ఉండడానికి అవకాశం లేదు, అందరిది సామూహికమైనప్పుడు. కానీ అంటే పేద బ్రాహ్మణుల ప్రస్తావన ఆర్యుల మధ్యలో. ఇవన్నీ ఇంకా స్థిర వ్యవసాయం అంటే పశుపాలక వ్యవసాయం నుంచి, పశుపాలక సమాజం నుంచి స్థిర వ్యవసాయం వైపు కదిలే వరకు ఇది మరింత వ్యవస్థీకృతం అయిపోయింది. ఇది ఈ అంతరాలు, ఈ అసమానతలు వ్యవస్థీకృతమైనవి. ఇంతకుముందే అన్నట్టు ఆ రోజు అంటే మొత్తం ఆనాటి కాలానికి సంబంధించిన, అంటే పశుపాలక దశకు సంబంధించిన సమాజ ఎట్లా ఉంది, సమాజ విభజన, సమాజంలో వర్గ విభజన ఎట్లా ఉంది అని అనుకుంటే, సమాజంలో విభజన ఎట్లా ఉంది అనుకుంటే 2 రకాల విభజనలు ఉన్నాయి. ఒకటి ఆర్యులకు దాసులు దస్తులకు మధ్య ఉన్న విభజన, రెండవది ఆర్యులలో అంతర్గతంగా ఉన్న విభజన. ఆర్యుల్లో అంతర్గతంగా ఉన్నాయి 3. ఈ ఆర్యులు దాసులు దస్తుల మధ్య కలుపుకుంటే ఇది 4వది అవుతుంది. కానీ నేను ముందే చెప్పినట్టు ఆనాడు ఆ రకంగా వాటిని వర్ణించలేదు. అంటే వర్ణాలు అనే అర్థాన్ని ఆ కాలంలో వాడలేదు. ఈ రెండింటినీ కలిపి తరువాత చతుర్వర్ణ సిద్ధాంతం వచ్చింది. అది ఎట్లా వస్తుంది, ఎందుకు వచ్చింది అనేది కొంచెం తర్వాత చూద్దాం. ఈ పశుపోషక సమాజంలో చివరిలో అంటే ఈ ఋగ్వేద సమాజంలో ఈ యోధులు అని ఉన్నారు కదా, వీళ్ళలో అంత ఆర్య తెగలలో కూడా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఆర్యులు ఇతర అనార్య తెగల మీద పోరాటాలు చేసి వాళ్ళని ముందు తీసుకోవడం ఒకటైతే, ఆర్య తెగలలో ఇంకా యోధుల్లో కూడా అంటే క్షత్రియుల్లో కూడా కొందరు బలమైన వాళ్ళు, కొందరు బలహీనులు. ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ సంపద తక్కువ ఉన్న క్షత్రియులు, తక్కువ ఉన్న బ్రాహ్మణులు, వాళ్ళు తమ ఉపాధి కోసం ఇంకా సంపద పెంచుకోవడం కోసం తూర్పు అంటే ఈ పంజాబ్ సింధు ప్రాంతం నుండి తూర్పు వైపు వీళ్ళ గంగా మైదానం వైపు, బీహార్ వైపు అంటే ఈ మొత్తం గంగా మైదాన ప్రాంతం వైపు వాళ్ళ ప్రయాణం సాగింది, కొత్త ప్రాంతానికి వెళ్తూ. ఆ క్రమంలో అక్కడ మళ్ళీ అనార్య తెగల్ని ఓడించడము, ఘర్షణ చేసుకోవటము, అందులో కొంతమందిని ఈ అందరినీ ఓడించగలుగుతారా తమకంటే? కాబట్టి ఇప్పుడు ఇదేంటంటే అట్లా ఓడించగలిగే వాళ్ళని ఓడించిండ్రు. కొన్నిసార్లు ఏంటంటే ఈ అనార్య తెగల్ని తమలో భాగంగా కలుపుకోవడం కూడా ఆ పద్ధతి అనేది ఆనాటి నుండి ప్రారంభించింది. అది ఈనాటి వరకు మనం కొనసాగడం అనేది చూడొచ్చు. అంటే తెగలోని కొందరు ముఖ్యుల్ని మీరు క్షత్రియులే అని అందులో చేర్చుకోవడం కానీ, లేదా తెగ పూజారులకు సంబంధించి మీరు వాళ్ళని బ్రాహ్మణులు అని వాళ్ళు చేర్చుకోవడం కానీ, ఇట్లా అంటే ఈ ఆర్యుల ప్రస్థానం పశ్చిమ దిశ నుండి తూర్పుకు వెళ్ళే కొద్దీ అంటే ఇవి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆర్యుల జనాభా పెరుగుదల, అందువల్ల ఒత్తిడి పెరగడం, అంటే పశుగ్రాసానికి సంబంధించిన ఒత్తిడి పెరగడం కానీ, నదీ ప్రవాహాల మార్పు మనకు తెలుసు, మనం చదువుకున్నాం. అప్పట్లో ఇప్పటికి కూడా నదులు ప్రవాహాల్లో మార్పులు చెందుతాయి, కొన్ని ఎండిపోయాయి నదులు. ఈ అన్ని కారణాలతోటి కూడా ఇంకా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ మధ్యలో జరిగిన కొట్లాటలు, యుద్ధాలు, వీటి వల్ల కొన్ని ఆర్య సమూహాలు తూర్పు వైపు గంగా మైదానం వైపు వచ్చారు. అప్పటికి అనార్యుల్లో వ్యవసాయం ఉండినది. నిజానికి సింధు నాగరికతలో వ్యవసాయము పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ సింధు నాగరికత కాలంలో ఆ నాగరికతని ఆర్యులు అప్పటికే అది తగ్గుముఖం పట్టినది. ఆర్యులు దాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. వాళ్ళకి వ్యవసాయం మీద పట్టు లేదు.
అయితే దేశంలో ఇతర అనార్య తెగలు తూర్పు వైపు గంగా మైదానం వైపు ఉన్నప్పుడు వాళ్ళకి వ్యవసాయం తెలిసి వ్యవసాయం చేస్తుండిన్నారు. అయితే ఆర్యులు తూర్పు వైపు వచ్చిన ఆ క్రమంలోనే ఇనుమును కూడా కనుక్కోవడం మొదలైంది. ఇనుము ఎవరు కనుక్కున్నారనేది ప్రధానం కాదు, కానీ అంతకుముందే ఆర్యులకు ఇనుము తెలిసిన అది వ్యవసాయానికి వినియోగించకుండా, అంటే కొంత ఇనుమే ఉండడంతో అది ఆయుధాల కోసం మాత్రమే వినియోగించారు. కానీ ఇనుము వాడకం పెరిగే కొద్దీ గంగా మైదాన ప్రాంతం అంతటా వ్యవసాయం చేయడం చాలా సులభమైంది. ఎందుకంటే గంగా మైదాన ప్రాంతం అంతా ఆ రోజు పెద్ద అడవులు, చిట్టు అడవులు, దట్టమైన అడవులు. కాబట్టి ఆ అడవులను కొట్టాలంటే ఇనుము లాంటి ఖనిజం అవసరం. అది వాడకంలో వచ్చిన తర్వాత వ్యవసాయం పెరిగింది. వ్యవసాయం స్థిర వ్యవసాయం పెరగడం మొదలుపెట్టింది. ఈ స్థిర వ్యవసాయం ఎప్పుడైతే పశుపోషక సమాజం నుంచి స్థిర వ్యవసాయం వైపు ఆర్య సమాజం కానీ, ఆర్యులలో కలుపుకోవడం అంటే రెండు రకాలుగా ఉంది, నేను చెప్తాను అది. అంటే ఈ వ్యవసాయక సమాజంలోకి మారుతున్న కొద్దీ కొత్త రకమైన విభజన, సామాజిక విభజన అవసరమైంది. వ్యవసాయానికి కొత్త వృత్తులు అవసరమైనవి. పశుపోషక సమాజంలో అన్ని రకాల వృత్తులు అవసరం ఉండదు, కానీ వ్యవసాయం వచ్చేసరికి కమ్మరి, కుమ్మరి, ఇంకా రకరకాల వృత్తులు అవసరమవుతాయి. ఆ అవసరాలు పెరిగినాయి. మొదట్లో వ్యవసాయం ఎక్కువ పెంపొందకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఇంతకుముందు అన్నట్టు ఇనుము వాడకం ఎక్కువ లేకపోవడం, రెండోది శ్రమశక్తి కూడా, అంటే ఆర్యులు తమ సంఖ్యాబలంతో వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం లేకపోవడం. దానితో అనార్య తెగల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని లొంగదీసుకున్న క్రమంలో వాళ్ళని ఈ సమాజ విభజనలో ఒక అంతర్భాగం చేస్తూ పోయింది. ఇది అంతా కొన్ని శతాబ్దాల పాటు జరిగిన ప్రక్రియ అనేది మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇట్లా ఇంకా కొత్త ఇవి చేరే కొద్దీ ఇప్పుడు వీళ్ళని ఈ 4వ వర్ణంగా అని, శూద్రులు అని, అంటే తాము ఓడించిన అనార్య తెగల వాళ్ళని, ముఖ్యంగా అనార్య తెగలకు సంబంధించిన వాళ్ళని శూద్రులుగా ఈ ఆర్య తెగలకు సంబంధించిన వాళ్ళు లొంగ తీసుకున్నారు. అంటే వ్యవసాయక సమాజానికి వచ్చే వరకు ఇప్పుడు ఈ శూద్రులు అనేది ఒక శూద్ర పదము ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇదమిత్తంగా ఇప్పటికీ నిర్ధారణ చేయలేదు. అయితే ఈ ఎన్నో వృత్తులు, అయితే ఈ వృత్తులు మరి చతుర్వర్ణం అనేదానికి ఈ ఎన్నో వృత్తులు ఉండడానికి మధ్య ఒక వైరుధ్యం ఉంది. అది ఎటువంటిదంటే, వర్ణానికి లేదా కులానికి, అంటే వర్ణం అంటే ఏంటి, ఇప్పుడు బ్రాహ్మలు అంటే వర్ణం స్థిరీకరించిన తర్వాత బ్రాహ్మలు అంటే అది అంతర్వివాహం అనేది వర్ణానికి మనం కులం అని ఈరోజు అర్థం చేసుకుంటే కులానికి ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటి? అంతర్వివాహం. ఈరోజు కాదు కానీ కొంతకాలం, కొన్ని దశాబ్దాల కిందటి దాకా ఆయన వృత్తి, కుల వృత్తి, ఇవి రెండు కులానికి సంబంధించి చాలా ముఖ్యమైన లక్షణాలు. మరి వర్ణానికి సంబంధించి అట్లా చూడగలుగుతామా? బ్రాహ్మణులకు సంబంధించి చూడవచ్చు అంతర్వివాహం, క్షత్రియులకు సంబంధించి చూడవచ్చు. నిజానికి క్షత్రియులకు సంబంధించి కూడా అది పూర్తిగా సరైనది కాదు. ఎందుకంటే క్షత్రియులు అనేది భారతదేశంలో మారుతూ వచ్చారు వేదకాలంలో తప్పితే, లేదా అంటే తొలి వేదకాలం, మలివేద కాలాలు, ఆ ప్రారంభపు సమయంలో తప్పితే నిజానికి క్షత్రియులు అనే ఒక కులం, క్షత్రియులు అనేది ఒక కులంగా పరిణామం చెందలేదు. ఋగ్వేద కాలం నుంచి ఈ రోజు దాకా కంటిన్యూస్గా ఒకటే కులం అని కంటిన్యూ అయ్యి వస్తున్నదంటే బ్రాహ్మణులు ఒకటే. అది
ఆ బ్రాహ్మణవాదపు సిద్ధాంతం ఎందుకు అది అట్లా కొనసాగడానికి కారణమైంది అనేది ఇంకొంచెం చూద్దాము. అయితే క్షత్రియులు, ఎందుకంటే క్షత్రియులు ప్రాంతాలను కానీ వీటిని కానీ గెలుచుకొని క్షాత్రం యోధులుగా ఉండేవాళ్ళు ఒకటే చిన్న సమూహం నుంచి రానవసరం లేదు. పైగా ముఖ్యంగా క్రమంగా ఇది పెరుగుతున్న క్రమంలో ఒక సైన్యము ఇవన్నీ పెరిగితే, అంటే వృత్తి సైన్యంలాగా మారుతున్నప్పుడు ఎవరు పోరాడగలిగే శక్తి ఎక్కువ ఉంటే వాళ్ళు ఆ సైన్యంలో రాగలుగుతారు. కాబట్టి క్షత్రియులు అనేది ఒక కులంగా పరిణమించలేదు. మన ఈరోజు భారతదేశంలో ఎవరు క్షత్రియులు అంటే అది ఎత్తుకోవాల్సి వస్తుంది. అంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిందే తప్ప వీళ్ళు ఫలానా క్షత్రియులు అని చెప్పడానికి ఏం లేదు. అది మనకు చాలా ప్రముఖంగా తెలుసు. మరాఠాలను కూడా బ్రాహ్మలు ముఖ్యంగా శివాజీని నువ్వు క్షత్రియుడు కాదు అని చెప్పేసి చేసిన ఇది తర్వాత అది అటువంటివన్నీ ఉన్నాయనేది మనకు తెలుసు. బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి మాది ఈ గోత్రం, ఈ ఇక్ష్వాకు వంశం అని ఒకరు, సూర్యవంశం అని ఒకరు, చంద్రవంశం అని ఒకరు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అంటే గ్రీకు దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ శకులు, యవనులు, వీళ్ళంతా కూడా బ్రాహ్మణులకు దక్షిణలు ఎక్కువ ఇచ్చి చంద్రవంశం, సూర్యవంశం అని వంశ చరిత్రలు రాయించుకొని క్షత్రియులు అని చెప్పించుకున్న ఇది ఉంది. కానీ అంటే అటువంటి ఒక బ్రాహ్మణే ఋగ్వేద కాలం నుంచి ఈ రోజు దాకా ఉన్న కులం లేదా వర్ణం అనుకోవచ్చు. మిగిలినది ఇప్పుడు శూద్ర వర్ణం అంటే వర్ణానికి ఉన్న ముఖ్యమైన, అంటే కులానికి ఉన్న ముఖ్యమైన లక్షణం ఏదైతే ఉందో అంటే అంతర్వివాహం. శూద్రుల్లో అంతర్వివాహం ఉంటుందా? ఉండదు కదా. శూద్రం అంటే ఒక కులం కాదు, అది ఎన్నో వేల కులాల సముదాయం. మనం ఈరోజు అర్థం చేసుకుంటున్నా, ఈరోజు కాదు ఎప్పుడైనా కూడా శూద్రులు అంటే. కాబట్టి అంటే వర్ణానికి చతుర్వర్ణం, మిగిలిన వర్ణాలలోనేమో అంతర్వివాహం నుండి ఒక శూద్ర అనేదానికి వర్ణం లేకపోవడం, అంతర్వివాహం అనే ఒక నిబంధన లేకపోవడం, నియమం లేకపోవడం ఏంటి? ఇక్కడే దాని వైరుధ్యం ఏంటో అర్థమవుతుంది. ఎందుకు అది అంటే వర్ణం అనేది ఒక సమాజ వాస్తవికతని చిత్రించే పదం కాదు అని నవీన్ చాలా బలంగా అందు గురించి కూడా చెప్తారు. అంటే తొలి ఋగ్వేద సమాజంలో ఆనాటికి ఉన్నది మాత్రమే వర్ణం. ఆ తర్వాత ఈ వ్యవసాయం విస్తరించే కొద్దీ అనేక వృత్తికారులు అవసరం రావడం, రెండోది అనేక తెగలని ఆర్య సమాజం ఈడ్చుకుంటూ పోవడం. ఆ ప్రక్రియని అయితే మనం ఈరోజు కూడా లైవ్గా బీహార్, జార్ఖండ్లలో చూడొచ్చు, ఇంకా వేరే చోట్ల కూడా చూడొచ్చు. మన కళ్ళెదురుగానే ఈరోజు అక్కడ బీహార్లో గంజు అనే సముదాయం, ఇంకా డోమ్ అనే కులం అనాల తెగ అనేది కూడా తేలని సముదాయం ఉంది. వాళ్ళు ఇప్పుడిప్పుడే తెగ లక్షణాలు పోగొట్టుకొని ఈ వ్యవసాయక సమాజంలో వెళ్తున్న వాళ్ళ వృత్తి అల్లటం, వెదురు అల్లడం. ఇప్పటికీ ఆఫీషియల్గా కూడా వాళ్ళని తెగ అనాలా, షెడ్యూల్డ్ కాస్ట్ అనాలా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తెగ నుంచి పరిణామం మారుతూ, అంటే వ్యవసాయక దాంట్లోకి వస్తున్న క్రమంలో వాళ్ళని దళితులుగా కొన్ని చోట్ల, అంటే ట్రైబ్స్గా గుర్తించాలని కొన్ని చోట్ల, అటువంటి ఇట్లా ఇంకా ఉంటాయి. ఇట్లా మనకు అంటే తెగలని చేర్చుకునే కొద్దీ అది ఒక కులంగా పరిణామం, అంటే కులమే అవుతున్నది. కానీ అంటే ఇవన్నీ అవసరమైనవి. అంటే ఆ రోజు శ్రమ విభజనతోటి అవసరమైనవి ఈ మూడు ఒక క్రమంలో. అంటే ఈ శ్రమ విభజనతోటి అవసరమైనవి అని అంటే శ్రమ విభజన మనకు ఇందులో ఒక ముఖ్యమైన ఇది వస్తుంది. శ్రమ విభజన అనేది ప్రపంచంలో ప్రతి చోట జరిగింది, భారతదేశంలోనే కాదు ప్రతి చోట జరిగింది. శ్రమ విభజన లేకుండా సమాజ పురోగతే జరగలేదు. అయితే దడి కట్టుకున్న సముదాయాలుగా ఎందుకు మారాయి అనే దాంట్లో తప్పనిసరిగా అది బ్రాహ్మణవాదమే, బ్రాహ్మణ సిద్ధాంతమే, చతుర్వర్ణ సిద్ధాంతము. అయితే ఇది మొదట్లో సమాజపు అవసరం కోసం జరిగిన శ్రమ విభజనను, అంటే సమాజపు అవసరం అంటే ఇప్పుడు అది కొంత బలవంతంగా
అంటే ఉత్పత్తి కోణంలో చూసినప్పుడు బలవంతంగా జరిగినవి కూడా ఇతర దేశాల్లో పోల్చినప్పుడు, అంటే కొన్ని దేశాల్లో ఎట్లయితే బానిసల వ్యవస్థ పెంపొందిందో అట్లా చూస్తే ఆనాటి ఉత్పాదక శక్తులు ఏ మేరకు అభివృద్ధి చెందినాయో ఆ మేరకు అది బలప్రయోగం అనేది ఒక అనివార్యంగా జరిగిన ప్రక్రియ. అయితే దాన్ని బ్రాహ్మణవాదం అంటే ఆ శ్రమ విభజనని కానీ లొంగ తీసుకున్నది కానీ మిగిలిన చోట్ల లేకుండా ఇక్కడ ఏంటంటే అది చాతుర్వర్ణ సిద్ధాంతం తెచ్చి, అది ఎంతగా చతుర్వర్ణ సిద్ధాంతం అనేది ఎంత సమాజపు వాస్తవికతకు పొదగని సిద్ధాంతం, కానీ దాన్ని తీసుకొని వచ్చారు స్మృతికారులు కానీ ఇంకా బ్రాహ్మణ ఇది కానీ. వాటిని ఎట్లా మరి ఇంటర్ప్రెట్ చేయాలి అనే దాన్ని చూస్తే మనకు అందుకోసం అని చెప్పేసి ఇది మన చతుర్వర్ణంలో నాలుగో వర్ణాలు అని ఆ రెండు విభజనలు కలిపి చతుర్వర్ణ సిద్ధాంతాన్ని బ్రాహ్మణులు తీసుకొచ్చి తమని అంటే బ్రాహ్మణులు అత్యున్నత స్థానంలో ఉంచుకోవడం. ఇంకా దానికి సంబంధించిన చాలా మనకు తెలిసిన ఇవి ఉన్నాయి. బ్రాహ్మణులు ఎట్లా ఎక్కడెక్కడ ఎట్లా తమని గౌరవించాలనేది, భూసురులు అని, ఇది భూమి మీద ఉన్న దేవతలు వీళ్ళు అని తమని తామే చెప్పుకొని క్షత్రియుల సహాయంతో వాళ్ళని ఇంద్రవంశం చంద్రవంశాన్ని వాళ్లకు చెప్పి వాళ్ళు ఇవి పరస్పరంగా ప్రయోజనం ఉన్న వర్గాలు కాబట్టి ఒకరికొకరికి కోఆపరేషన్ చేసుకున్నారు. అయితే తొలినాళ్లలో ఇట్లా కోఆపరేషన్ మాత్రమే ఉందా? కాలేదు. అయితే ఇంకో ఈ తెగల్ని ఎట్లా కలుపుకున్నారనేది ఇంకొంత ఒక 2 నిమిషాలు చెప్పుకొని ముందుకెళ్దాము. ఈ తెగల్ని కలుపుకునే క్రమంలో అంటే ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణులు ఇటువంటి వాళ్ళు ఏంటంటే వేరే అడవుల్లోకి వెళ్ళటం, అక్కడ తెగల్ని అంటే ఆల్రెడీ వ్యవసాయక సమాజంగా ఆ ఆర్య సమాజం ఒక ప్రభావం వేస్తూ విస్తరిస్తూ పోయింది కాబట్టి ఆ తెగల్ని కలుపుకునే క్రమంలో వ్యవసాయాన్ని ఆ తెగలకు కొంత పరిచయం చేసే పని చేయటం, వాళ్లకు యజ్ఞాలు యాగాలు చేయటం, వాళ్ళని క్షత్రియుల్లో బ్రాహ్మణుల్లో కలిపేందుకోసం యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, దాని నుంచి వాళ్ళు కానుకలు పొందటం. అట్లా ఈ బ్రాహ్మణులు ఈ సమాజం వ్యవసాయక సమాజం విస్తరణలో ఒక ముఖ్యమైన పాత్ర ఆనాడు పోషించింది. అంటే తెగల్ని కలుపుకొని శూద్రులుగా ఇతర వృత్తికారులుగా చేయటంలో ఇట్లా ఒక పాత్ర వాళ్ళు పోషించిన. అయితే వ్యవసాయం విస్తరిస్తున్న క్రమంలో ఏమవుతుందంటే వ్యవసాయం ఇంకా విస్తరించాలంటే సంపద అంటే పెరుగుతున్న సంపద ఇంకా విస్తరణ కోసం ఉపయోగించాలి. కానీ బ్రాహ్మణులు ఏం చేసేది, ఈ యాగాలు యజ్ఞాలు క్రతువులలో ఆ సంపదని ఖర్చు చేసేది. అట్లా ఖర్చు చేస్తే సంపద పెరగదు. కాబట్టి ఇక్కడ క్షత్రియులకి బ్రాహ్మణులకి అంటే క్షత్రియులకి ఎందుకు వస్తుంది అనే దానికి అంటే ఇప్పుడు వ్యవసాయం కోసం ముందుకు విస్తరిస్తున్న క్రమంలో అంటే ముందుకు అంటే పశ్చిమ వైపు నుంచి తూర్పుకు వెళుతున్న క్రమంలో ఇంతకుముందే నేను చెప్పినట్టు కొంత బలహీనపడ్డ యోధులు అంటే క్షత్రియులు లేదా ఆర్యుల్లోనే కొంత పేదరికం ఎదుర్కొంటున్న వాళ్ళు తూర్పు వైపు వస్తున్న క్రమంలో అంటే ఒకవైపు అటువంటి వాళ్ళు ఆ క్షత్రియ యోధులు 2 రకాలుగా వాళ్ళు వ్యవసాయ విస్తరణలో పాల్గొన్నారు. ఒక సెక్షన్ ఏంటంటే వాళ్ళు క్షత్రియులుగా ఉంటూ వ్యవసాయం చేసే క్షత్రియ అంటే దీన్ని వారియర్ పీజెంట్స్ అని క్షత్రియ వ్యవసాయదారులు అట్లా కొంతమంది అంటే వ్యవసాయము యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయడం 2. ఇంకొకళ్ళు ఏంటంటే యుద్ధాల్లో చేయడం వాళ్ళు అంటే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, కానీ ఆక్రమించుకున్న భూముల్ని వేరే వాళ్ళతో వ్యవసాయం చేయించడం. ఇటువంటి 2 రకాల ఇది ఉండింది. ముఖ్యంగా అంటే ఎందుకు ముఖ్యమైందంటే ఈ వ్యవసాయం చేస్తూ యోధులుగా ఉన్న వాళ్ళు
వాళ్ళు తర్వాతి కాలంలో గణ సంఘాలు ఎదగటానికి, అంటే అక్కడ ప్రజాస్వామిక సంఘాలు, గణ సంఘాలు ఎదగటానికి, ప్రజాస్వామిక అంటే అది వాళ్ళల్లో వాళ్ళకే, మళ్ళీ అనార్య తెగలకు ప్రజాస్వామ్యం కాదు అది, దాసులకు దస్యులకు ప్రజాస్వామ్యం కాదు అది. కానీ ఆర్యులలోనే, అంటే క్షత్రియ వ్యవసాయదారుల్లోనే, ఇతర ఆర్య సమూహాల్లోనే, ఆర్య తెగలోని ఇతర సాధారణ జనాలకు సంబంధించి వరకు మాత్రమే చూస్తే ప్రజాస్వామికంగా ఉన్న గణ సంఘాలు ఈ క్షత్రియ వ్యవసాయదారుల ద్వారా పెరిగినాయి. తర్వాత మహాజనపదాలుగా అవి ఎదగటానికి కూడా వీళ్ళ ఈ గణ సంఘాల పాత్ర ఉంది. అయితే ఈ గణ సంఘాలకు వీటికి బ్రాహ్మణులకు ఇక్కడ క్లాష్ మొదలైంది. ఎందుకు ఘర్షణ ఎందుకంటే బ్రాహ్మణులు మొదట్లో వ్యవసాయ విస్తరణకు తోడ్పడ్డారు, కానీ ఇప్పుడు ఈ వ్యవసాయ విస్తరణ వ్యవసాయంలో వస్తున్న మిగులుని యజ్ఞాలు యాగాల్లో ఖర్చు చేస్తేనే బ్రాహ్మణులకు మిగులు వస్తుంది. అది బహుమతుల రూపంలో, దక్షిణాల రూపంలో, గోదానాల రూపంలో, ఇంకా పలు రకాల అట్లా చేస్తేనేమో వ్యవసాయం ఇంకా విస్తరించదు. వ్యవసాయం విస్తరించాలనుకునే ఈ క్షత్రియ వ్యవసాయదారులు కానీ, ఇతర వ్యవసాయదారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బ్రాహ్మణులు చేసే ఈ యజ్ఞ యాగాదులు ఇవన్నీ ఇక్కడ ఆ వైరుధ్యం ఉంది. అందుకే ఆ కాలంలో ఈ వైరుధ్యం పరిష్కరణ దిశగా జరిగిన భావ సంఘర్షణలో, ఇంకా ఇతర ఘర్షణల్లోనే మనకు బౌద్ధం, జైనం ఇవన్నీ వచ్చాయి. ఇవి బ్రాహ్మణవాదాన్ని, ముఖ్యంగా బౌద్ధం గురించి అనుకుంటే బ్రాహ్మణవాదాన్ని, యజ్ఞయాగాదుల్ని, క్రతువుల్ని, వీటన్నిటినీ ఇది బౌద్ధం వ్యతిరేకించింది. అయితే అయితే బౌద్ధానికి ఇక్కడ రెండు రకాల పాత్ర ఉంది. బౌద్ధానికి ఉన్న రెండు రకాల పాత్ర గురించి వెళ్లే ముందు, ఇప్పుడు ఈ సమాజం ఏదైతే ఉన్నదో ఇది గణ సంఘాలు ఒకవైపు వ్యాపించి ఉన్నాయి, మరొక వైపు మెల్లగా రాజరికం కూడా అభివృద్ధి కావడం మొదలుపెట్టింది కొన్ని ప్రాంతాలు. ఆ రాజులుగా అభివృద్ధి రాజరికం మొదలైన చోట్ల, అంటే అయితే ఆ రాజరికం ఉన్న చోట్ల కూడా మొదట్లో, అంటే రాజరికం అంటే వ్యక్తి పాలన ప్రధానంగా, ఆయన అధీనంలో కొంత సమూహం ఉండొచ్చు, కానీ వ్యక్తి పాలన. గణ సంఘం అంటే దానికి ఒక సమిష్టి పాలన, అంటే తెగ సముదాయానికి సంబంధించిన ముఖ్యులు కొందరు ఉండటము, వాళ్ళ సమిష్టి పాలనగా ఉండటము. అది రాజరికం ఉన్నప్పుడు ఒక రాజు. అయితే రాజును కూడా మొదట్లో ఎన్నుకునేవాళ్ళు. క్రమంగా రాజును ఎన్నుకోవడం ఒక అధికారం వచ్చినా అది వంశపారంపర్యంగా చేసుకోవడానికి అవసరమైన పద్ధతులన్నీ వాళ్ళు అవలంబించి మనం ఈరోజు ప్రజాస్వామ్యం పేరుతోటే వంశపారంపర్య పాలన జరుగుతుంటే, ఇంకా ఆనాడు రాజరికం అన్నప్పుడు వంశపాలన, అది రాజరికం అభివృద్ధి కావడానికి తోడ్పడింది. ఈ రాజరిక వ్యవస్థకు గణ సంఘాలకి మధ్య ఒక వైరుధ్యం ఉంది. రాజరికంలో రాజులు గణ సంఘాలు, కొన్ని గణ సంఘాలను రాజులు ఓడించారు. పెద్ద రాజులు ఏర్పడినప్పుడు గణ సంఘాలు ఓడించిన, గణ సంఘాల అస్తిత్వంలో ఉన్నంతకాలం ఎంతో కొంత హక్కు వాళ్ళకు ఉండేది, గణ సంఘాలకు ఉండేది. ఈ గణ సంఘాలకు హక్కు ఉన్నప్పుడు రాజు మిగులుని అంతా తీసుకోలేకపోయాడు. కాబట్టి గణ సంఘాలు పోయి రాజరికం వస్తే అది ఉపయోగకరం. ఆ పాత్రలో, అంటే అట్లా గణ సంఘాలు పోవడంలో బౌద్ధం ఒక పాత్ర నిర్వహించింది. దాని గురించి మాట్లాడదాం. అయితే ఈ గణ సంఘాలు, అంటే రాజరిక వ్యవస్థ పూర్తిగా ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ గణ సంఘాలు లొంగిపోవడము, ఓడిపోవడము ఇది జరగాలి. ఓడిపోవడం అంటే అది బలప్రయోగం ద్వారా ఓడిపోవడం, అంటే బలప్రయోగమే అన్ని సార్లు సాధ్యం కాదు. కాబట్టి ఇంకో రకంగా ఇముడ్చుకోవడంలో బౌద్ధం ఒక పాత్ర నిర్వహించింది. అయితే ఈ కాలంలో ఈ రాజరికము, గణ సంఘాలు ఇవన్నీ ఉన్న కాలంలో మనకు
ప్రత్యామ్నాయ సాహిత్యం కూడా మనకు లభిస్తుంది. అంటే అంతకు ముందు దాకా తొలి వేదకాలం, మలి వేదకాలం, వేదకాలం అంతా కూడా మనకు బ్రాహ్మణ సాహిత్యం మాత్రమే లభిస్తే, ఆ తర్వాతి కాలంలో మనకు పాళీ రచనలు, బౌద్ధ రచనలు వీటన్నిటి కూడా మనకు దొరుకుతాయి. ఈ ఆధారాల్లో మనకు అంటే బ్రాహ్మణులు ఎటువంటి బ్రాహ్మణుల సాహిత్యం మొత్తంలో, ఆ కాలానికి సంబంధించిన బ్రాహ్మణ సాహిత్యం మొత్తంలో ఎక్కడ కూడా గణ సంఘాలకు సంబంధించిన ప్రస్తావనే ఉండదు. అంటే చరిత్రలో నుంచి అంటే రాజరికానికి సంబంధించి తప్ప గణ సంఘాలకు సంబంధించిన ప్రస్తావన అనేది బ్రాహ్మణ రచనల్లో ఉండనే ఉండదు. అది మాయం చేసేసి పాళీ రచనల్లో, బౌద్ధ రచనల్లో ఈ గణ సంఘాలకు సంబంధించిన ప్రస్తావన, వర్ణన అవన్నీ మనకు దొరుకుతాయి. ఎందుకంటే ఈ గణ సంఘాలు బ్రాహ్మణ సిద్ధాంతానికి పూర్తిగా ఇమిడేవి కాదు. అందుకోసం వాళ్ళ రచనల నుంచి వాళ్ళు మాయం చేసింది. కాబట్టి ఇక ఈ బౌద్ధ రచనల్లో కానీ, పాళీ రచనల్లో కానీ కులానికి సంబంధించిన ప్రస్తావనలు చాలా ఉంటాయి. అంటే జాతి, అక్కడ జాతి అని వాడారు. అంటే వర్ణం అనేది చాలా అంటే సైద్ధాంతికంగా ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడడానికి తప్పితే సమాజాన్ని వర్ణించేటప్పుడు అంతా కులం అనే అంటే జాతి అనే పదమే వాడారు. కాబట్టి అంటే మనం వర్ణం అనేది సమాజానికి, ఆనాటి సమాజంలో ఉన్న వాస్తవికత కాదు అనే దానికి మరొక రుజువు ఇది. అయితే ఈ మలివేద కాలంలోనే ఇంతకుముందే మళ్ళీ ఒకసారి చెప్పినట్టు బ్రాహ్మలు చతుర్వర్ణ సిద్ధాంతాన్ని డెవలప్ చేసి శూద్రులంతా 3 వర్ణాల వాళ్ళకి దాసులు, బానిసలు. అప్పటికి తొలికాలంలో విష్లు అంటే అది సాధారణ జనమైన, తర్వాతి కాలంలో కొంత వ్యవసాయం చేసిన వాళ్ళైనా, ఈ బౌద్ధ అంటే క్రీస్తు పూర్వం 5600 ఆ క్రమంలో వచ్చేసరికి వాణిజ్యం ఇవన్నీ పెరగడంతో విష్లు ప్రధానంగా వాణిజ్యానికి పరిమితమైంది. వైశ్యులుగా మారి విష్లు పేరు వైశ్యులు అయిపోయి వాణిజ్యం వాళ్ళ ప్రధాన వృత్తి అయిపోయింది. ఈ 3 వర్ణాలకు సేవ చేయడం శూద్రుల ఇది అని చెప్పేసి బ్రాహ్మణులు, పైగా ఇందులో కూడా బ్రాహ్మణులని అత్యుత్తమ స్థానంలో పెట్టి ఇది బ్రాహ్మణులు చేసిన అంటే ఈ తర్వాతి కాలం తర్వాత ఇంకా ఈ సిద్ధాంతకర్తలు అంటే మనువు కానీ ఇంకా చాలా యాజ్ఞవల్కుడు కానీ ఇంకా బృహస్పతి ఇట్లా ఎన్నో స్మృతులలో, ఈ స్మృతులలో అన్నిట్లలో కూడా బ్రాహ్మణులు అత్యున్నత స్థానం. ఇంకా మనకు తెలిసిన విషయం, దాని గురించి మనం ఎక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. శూద్రులని ఇంకా ఈ తరుణంలో ఈ టైంలోనే అదే సమయంలో ఈ 4 వర్ణాలకు కూడా బయట అంత్యజులని, పంచమ వర్ణం అని, దళితులది అంటే అయితే ఈ వర్ణమని ఈ వర్ణ సిద్ధాంతాన్ని చేసిండ్రు. కానీ ఈ వర్ణ సిద్ధాంతము బ్రాహ్మలు పైనుంచి అతికించిన సిద్ధాంతం. అంటే సమాజ వాస్తవికతో ఉన్నది కాదు వర్ణం అనేది. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పినట్టు వర్ణం అంటే అది అంతర్వివాహం ఉన్న ఒక సముదాయం కాదు. కులం అంటే ఒక అంతర్వివాహ లక్షణం ఉన్న సముదాయం. ఇదే ప్రాథమికంగా వైరుధ్యం ఉన్న విషయం. అందుకే వర్ణం అనేది పశుపోషక సమాజంలో, ఆనాటి సమాజంలో ఉన్న వర్ణన, కులం అనేది వ్యవసాయక దీంట్లోకి వచ్చిన తర్వాత వివిధ వృత్తులు డెవలప్ అవుతున్న క్రమంలో ఈ అంతర్వివాహ నియమాన్ని తెగల్లో ఉండేది. అది దాన్ని ఒక నియమంగా తొలినాళ్లలో ఈ కులాలు ఇది ఉత్తర భారతంలో మొదలు డెవలప్ అయింది కాబట్టి జాతులు ఈనాటి జాతులు అనకూడదు, సరే కులాలు అని అంటాము. కులాలు వచ్చినప్పుడు కూడా ఆ తొలినాళ్లలో మార్పులు జరిగేవి. అంటే ఒకరి వృత్తి ఒకరు కానీ కొంత అంత పూర్తిగా ఇది కాలేదు. దాదాపు ఒక 5-6 దశాబ్దం అంటే క్రీస్తు పూర్వము, దాదాపు క్రీస్తు శకము 2వ శతాబ్దం 3వ శతాబ్దం వచ్చే వరకు ఇంకా ఏమాత్రము అంటే అంతర్వివాహ నియమాన్ని ఉల్లంఘించడం కానీ, వృత్తులు మారడం కానీ, వృత్తులు ఒక మేరకు కొంత మారిన అంతర్వివాహానికి సంబంధించి ఇంకా ఇతరత్ర నియమాలకు సంబంధించి ఈ ఒకరి కింద ఒకరు మనం నిచ్చెన మెట్ల వ్యవస్థ, కుల వ్యవస్థ ఏదైతే ఉన్నామో అది బ్రాహ్మణులు చేసిన వర్గీకరణ వల్ల
తమని తాము అత్యున్నత స్థానంలో ఉంచి తమకు సేవ చేసే వర్గాన్ని ఆ సిద్ధాంతాన్ని డెవలప్ చేయడం వల్ల అంటే సమాజ వాస్తవికత నుంచి పైనుంచి అతికించి తమకు ఎప్పుడూ ప్రయోజనం కలిగేటట్టు చేసి అది ఇది అయితే ఇది ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది సమాజపు ప్రయోజనాల్ని ఒక మేరకు నెరవేరుస్తూ ముఖ్యంగా పాలకుల ప్రయోజనాల్ని పాలకవర్గ ప్రయోజనాల్ని నెరవేరుస్తున్నందుకు అంటే క్షత్రియులకు అది ఉపయోగకరమే. ఏదో మేరకు బ్రాహ్మణులతో కొంత ఘర్షణ అది ఇది ఉన్నా ఇంకా విస్తారంగా పైగా మిగిలిన కులాలన్నింటిలో కూడా తమకంటే కింది ఒక స్థాయి ఉండటం, తమకంటే కింద ఇంకోరు ఉండడం, ఇది ఒక తప్పుడు తాము అధికులమని ఎవరికో వరకంటే తాము అధికులమని భావన రావడానికి ఈ సిద్ధాంతం అనేది బాగా ఉపయోగపడేది. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని సిద్ధాంతము. అది తప్పనిసరిగా ఇక్కడ బ్రాహ్మణ వాదం తీసుకొచ్చిన సిద్ధాంతమే. అందువల్లనే ఇక్కడ ఈ కుల వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయింది. అయితే దానికి ఎంతో ముందు నుండే సమాజంలో ఒక 100 సంవత్సరాల పాటు జరిగిన ఒక సామాజిక ప్రక్రియ తరువాత అది వచ్చింది. ఈ కులాలు ఇట్లా మారే కులాలుగా సంఘటితమైనవి. అంతే తప్ప మొదలే బ్రాహ్మణులు తమ సిద్ధాంతంతో ఇది ఏర్పాటు చేయలేదు. జరుగుతున్న దాన్ని సైద్ధాంతీకరించి తమను తాము ఉచ్చ స్థాయిలో ఉంచుకొని నిచ్చెన మెట్ల వ్యవస్థను ఈ 3000 సంవత్సరాలుగా భారతదేశంలో ఉండేటట్టు ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఉన్న సిద్ధాంతాన్ని ఇక్కడ చేయడంలో అది తప్పనిసరిగా బ్రాహ్మణవాద పాత్రనే. కానీ మొదటి సమాజంలో జరుగుతున్న విభజన ఈ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన విషయంలో భాగంగా జరిగింది అనేది మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఒక సందర్భంలో ఈ కుల వ్యవస్థను గురించి పాశ్చాత్య మేధావులు కూడా దీని గురించి అధ్యయనం చేసిన క్రమంలో హెగెల్ దీని గురించి మాట్లాడాడు. పావర్టీ ఆఫ్ ఫిలాసఫీలో మార్క్స్ కూడా దీని మీద కామెంట్ చేస్తూ కుల వ్యవస్థ గురించి అంటాడు. ఏమంటాడంటే పితృస్వామ్య వ్యవస్థలో కానీ కుల వ్యవస్థలో కానీ భూస్వామ్య వ్యవస్థలో కానీ సమాజంలో నిర్ధారించబడిన నియమాలకు అనుగుణంగా శ్రమ విభజన జరిగింది. ఫలానా నియమాల ప్రకారమే శ్రమ విభజన ఉంది. అయితే ఈ నియమాలను మొదలే శాసనకర్తలు తయారు చేసి శ్రమ విభజన చేశారా, లేక భౌతిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన పరిస్థితుల నుండి శ్రమ విభజన వచ్చిన తర్వాత దాన్ని స్థిరీకరించి నియమాలు చేశారు? ఆ భౌతిక ఉత్పత్తికి అవసరమైన పరిస్థితుల నుండి శ్రమ విభజన జరిగినప్పుడు దాన్ని స్థిరీకరించే పని ఈ స్మృతికారులు చేశారు అని మార్క్స్ కుల వ్యవస్థ గురించి ఇతర వ్యవస్థల గురించి కూడా మాట్లాడు. కుల వ్యవస్థ గురించి స్పెసిఫిక్గా చెబుతున్నప్పుడు అంటాడు. అది మనం నవీన్ ప్రధానంగా ఈ పుస్తకంలో ఆ రెండింటికి మధ్య సంబంధం అంటే ఒక సమాజం పశుపోషక సమాజంలో వర్ణం ఎట్లా వచ్చింది, వ్యవసాయక సమాజంలో కులం ఒక అవసరంగా కాదు శ్రమ విభజన జరిగినప్పుడు దాన్ని కులంగా స్థిరీకరించడంలో బ్రాహ్మణుల పాత్ర ఉంది అని. అయితే అవి రెండు వర్ణం అక్కడి వరకే, కులం సమాజ వాస్తవికత అనేది నిర్ధారిస్తూ రాశారు. ఇక ఈ వర్ణానికి కులానికి లంకే సంబంధం చెప్పాలని చెప్పేసి బ్రాహ్మణ స్మృతికారులు ఇతర చరిత్రకారులు ముఖ్యంగా ఆనాటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అందులో ఒకటి వర్ణ సంకర సిద్ధాంతం. అంటే ఆ కులము ఈ కులము కలవడం వల్ల కొత్త కులం పుట్టింది అనేది. అది ఎంత కొంచెం తార్కికంగా ఆలోచిస్తే కూడా అది వాస్తవం కాజాలదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కులం పుట్టాలంటే ఒక పెద్ద సంఖ్యలో జనం ఉండాలి. అంటే వర్ణ సంకరం ఉదాహరణకి బ్రాహ్మణులు క్షత్రియులకి మధ్య వర్ణ సంకరం జరిగి ఒక సంతానం వచ్చింది అనుకోండి. అది దానికి ఒక కులం ఒక కుటుంబమో ఒక 4-5 పిల్లలు కలిగితేనో అది కులం కాజాలదు కదా. అంటే కులం కావాలంటే అది చాలా పెద్ద సంఖ్యలో జరగాలి. అంటే అంత విస్తృతంగా అటువంటి బాహ్య వివాహాలు జరగాలి.
అంత బాహ్య వివాహాలు జరిగితే అప్పుడు అంతర్వివాహ సిద్ధాంతమే ఉండదు కదా. అంటే అది అంత ఫ్రీక్వెంట్గా ఉల్లంఘన అవుతుందంటే అప్పుడు ఆ సిద్ధాంతాన్ని సమాజంలో ఎవరు పాటించడం లేనట్టు కదా. అట్లా వేలాది కులాలకు సంబంధించి కూడా ఇంకా మన అంటే ఇది సూత్రప్రాయంగా ఇది ముఖ్యమైన ఇది వర్ణ సంకర సిద్ధాంతంలోని లోపం. ఇట్లా అంటే ఇవన్నీ కూడా తమ సిద్ధాంతాన్ని చతుర్వర్ణ సిద్ధాంతాన్ని కరెక్ట్ అని చూపించుకోవడానికి వర్ణ సంకరం అని ఇట్లా చాలా అవస్థలు పడ్డారు. కానీ అది కులం సమాజంలో వాస్తవికత ఏదైతే కులం ఉందో దాన్ని ఇచ్చేయడానికి వాళ్ళకి సరిపోలేదు. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలనేది ఒకటి. ఈ సందర్భంలో ఇంకొకటి ఏంటంటే బౌద్ధం నిర్వహించిన పాత్ర గురించి చెప్పి నిజానికి మనకు ఇంకొక మన టెక్నికల్ సమస్య వల్ల ఒక అరగంట సమయం పోయింది. బౌద్ధం గురించి కాస్త ఒక 2 నిమిషాలు చెప్పి నేను దీన్ని కంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా బౌద్ధ విషయము ఇంకా 1-2 విషయాలు ప్రస్తావించి వదిలేస్తాను. పుస్తకాన్ని చదవడానికి అది ప్రేరేపిస్తుందని ఆశిస్తాను. బౌద్ధం విషయంలో ఏంటంటే ఇంతకుముందే అన్నట్టు బౌద్ధం ఆనాడు వ్యవసాయక సమాజంలో పరిణామం చెందడంలో 2 రకాల పాత్ర నిర్వహించింది. ఒకటి బ్రాహ్మణుల క్రతువులు యజ్ఞాలు ఇవన్నీ ఇది మనం చాలా అందరం అంటే మన స్కూల్ పుస్తకాల నుంచి దాదాపు చదువుతూ వస్తున్న విషయం. ఇది కాకుండా ఇంట్రెస్టింగ్గా నవీన్ ఇంకొక కొత్త ప్రతిపాదన ఇందులో చేస్తారు. ఏంటంటే బుద్ధుడి అహింస. సరే బుద్ధుడు బౌద్ధంలోనే మొదటిసారిగా కర్మ సిద్ధాంతం కానీ పునర్జన్మ సిద్ధాంతం కానీ కర్మం ధర్మం పునర్జన్మం అనే భావనలు బౌద్ధం నుంచే వచ్చాయి అనేది కుషాంబి కూడా అన్నారు, ఇతర మార్క్సిస్ట్ చరిత్రకారులు అన్నారు. నవీన్ కూడా ఆ విషయం ప్రస్తావిస్తూ ఈ పునర్జన్మ ఈ సిద్ధాంతం వల్ల తర్వాత కాలంలో మొదట్లో అది బౌద్ధాన్ని ఆనాడు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా బౌద్ధం పోరాడిన తర్వాతి కాలంలో ఇవే భావనలు ఉపయోగించుకొని అంటే కర్మం పునర్జన్మ అనే బుద్ధిస్ట్ భావనలు ఉపయోగించుకొని బ్రాహ్మణులు తమ సిద్ధాంతాన్ని మళ్ళీ ఒకసారి తమ సిద్ధాంతి పునఃస్థాపించుకోవడానికి ఇంకా చాలా బలంగా దాన్ని శూద్రుల కర్మకు దాన్ని వదిలేయడానికి శూద్రుల కర్మ అది అని చెప్పడానికి దాన్ని ఉపయోగించుకున్నారు. ఈ జన్మలో శూద్రులు తమ కర్తవ్యాన్ని నెరవేరిస్తే వచ్చే జన్మలో పై జాతులుగా జన్మించవచ్చు అని తప్పుడు ఇది చేసుకోవడానికి బౌద్ధంలోని ఈ భావాలని కర్మ పునర్జన్మ లాంటి భావాలను ఉపయోగించుకున్నారు అనేది అన్నారు. అయితే ఈ విషయాలు ఒక మేరకు కుషాంబి లాంటి చరిత్రకారులు కూడా వాళ్ళే ప్రస్తావించారు. అయితే అది కాకుండా నవీన్ బౌద్ధానికి సంబంధించి ఇంకొక ప్రస్తావన నేను నా మటుకు నేనైతే ఒక ఇర్ఫాన్ హబీబ్ పుస్తకంలో మాత్రమే అది చదివాను. అదేంటంటే ఈ అహింస వాదనని అహింసకు 2-3 రకాల ఎన్నో కోణాలు ఉన్నాయి అని చెప్తాడు. ఒకటేమో తెగలతో యుద్ధాన్ని వీటిని నివారించడంలో ఈ హింస ఉపయోగపడ్డది. తెగలు ఒకరితో ఒకరు వ్యక్తిగత హింస కూడా వ్యతిరేకమైన ఆ మేరకు అది ఒకటైతే బలప్రయోగంలో సంయమనం పాటించాలని రాజులకు కూడా బౌద్ధం చెప్పింది. సరే అది ఎంతమంది పాటించారనేది వేరే విషయము. నిజానికి తన తండ్రిని చంపిన రాజే బౌద్ధుడికి బౌద్ధాన్ని ఆహ్వానించడం ఇవన్నీ కూడా మనం చరిత్రలో చూస్తాం. వీటన్నిటికంటే కూడా ఈ గణ సంఘాలను దీంట్లో చేర్చడానికి రాజరిక వ్యవస్థలో చేరడానికి బౌద్ధం ఉపయోగపడ్డది. ఎందుకంటే గణ సంఘాలు అన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు క్షత్రియ వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ మిగులు తమ దగ్గర ఉంచుకోవటము న్యాచురల్గా అంటే రాజు కొంత కప్పగట్టినా రాజుకు పెద్ద ఎత్తున కప్పం కట్టకుండా ఉంటే ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ క్షత్రియ వ్యవసాయదారులు అంటే ఆ గణ సంఘాలు ఒకటి అందులో ఉన్న ప్రజాస్వామిక లక్షణం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వాళ్ళ మేరకు ప్రజాస్వామిక లక్షణం అంటే రాజరికంలో లాగా కాకుండా దానివల్ల ప్లస్ ఈ మిగులులో రాజులకు కాకుండా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంచుకోవడం వల్ల అయితే వీళ్ళ మీద బలప్రయోగం చేసే సాధ్యం కాదు. ఇక్కడ బుద్ధుడి అహింస
భావన చాలా బలంగా గణ సంఘాలని, ఈ క్షత్రియ వ్యవసాయదారులని నిరాయుధులం చేయడానికి ఉపయోగపడింది. అంటే పాలకవర్గం వ్యవసాయాన్ని, వాణిజ్యాన్ని, రాజ్యాన్ని వీటిని బలోపేతం చేయడానికి బుద్ధుడి అహింసావాదాన్ని ఉపయోగించుకున్నాయి. ఆ రాజ్యం ఎప్పుడూ అహింసకు కట్టుబడలేదు, కానీ ఆ భావనల్ని మాత్రం రాజ్యం వ్యవసాయాన్ని, వాణిజ్యాన్ని, రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి, రైతులను నిరాయుధలం చేయడానికి ఉపయోగించుకున్నది అనేది నవీన్ తన థీసిస్లో ప్రతిపాదిస్తారు. ఇది ఒక ఇర్ఫాన్ హబీబు రచనలో మాత్రమే నేను చూశాను. మళ్ళీ ఇంకా కాబట్టి ఇది ఒక ముఖ్యమైన నవీన్ ప్రతిపాదించిన విషయం. అట్లే ఇంకా ఈ గణ సంఘాల్లో ఉన్న సమానత్వానికి సంబంధించి అయితే ఇక్కడ నిజానికి బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా బౌద్ధంకు ఇది ఉన్నా కూడా ఇది కొంత సంఘంలో చేరడానికి కానీ, మోక్షం పొందడానికి కానీ కుల పట్టింపులు ముఖ్యం కాదని బుద్ధుడు అన్నా కూడా కులాన్ని పూర్తిగా ఖండించి అదేం బుద్ధుడు ఖండించలేదు అనేది ఒక నవీన్ పుస్తకంలో ఉన్న విషయము. దీనికి సంబంధించి నాకు ఎక్కువ దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానించడానికి నాకు సాధ్యం కాదు నాకున్న దీంట్లో. అయితే ఇంకొక విషయం ఏం చెప్తానంటే ఇందులో ఈ గణ సంఘాల్లో సమానత్వము బౌద్ధ సంఘాల్లో అంటే బౌద్ధ ఆరామాల్లో, బౌద్ధ విహారాల్లో అక్కడ సమానత్వం ఉండేది. అట్లా సమానత్వం ఉండేది. ఆ సమానత్వం కాబట్టి రైతు సంఘాల్లో, గణ సంఘాల్లో అంటే ఈ రాజరికంలోని అసమానతను సహించలేని వాళ్ళు బౌద్ధ ఆరామాల్లో సమానంగా ఉండడానికి ఒక వెంటిలేషన్ లాగా అది ఉపయోగపడింది అనేది కూడా ఇక్కడ అంటారు. అంటే అది దాని కొరకు ఉపయోగించలేదు, కానీ ఒక క్రమంలో ఆ పాత్ర కూడా అది నిర్వహించి గణసంఘ వ్యవస్థకు, రాజరిక వ్యవస్థలోకి మార్పు చెందడంలో బౌద్ధం ఒక రకంగా ఫెసిలిటేట్ చేసింది. ఆ రోజు సమాజం అవసరంలో వ్యవసాయ సమాజానికి విస్తరించడం ఒకటైతే, గణ సంఘాల స్థానంలో రాజరికం సువ్యవస్థితం కావడానికి కూడా బౌద్ధం ఆ క్రమంలో ఆ టైంలో పాత్ర నిర్వహించింది. తర్వాతి కాలంలో బౌద్ధం వెనకపట్టు పట్టడానికి కారణాలు ఏంటంటే, కారణాల్లో ఒక సంక్షిప్తంగా ఒక విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. బ్రాహ్మణులు బౌద్ధంలోని ఎన్నో సిద్ధాంతాలు, ముఖ్యంగా అహింసను వాళ్ళ నుంచి బౌద్ధం నుంచి తీసుకొని తాము అహింసావాదులుగా కావటం, కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని, కొత్త తెగలను వ్యవసాయంలోకి తీసుకొచ్చే పని బౌద్ధం చేయలేదు. వాణిజ్య విస్తరణకు తోడ్పడింది, కానీ కొత్త తెగలను వ్యవసాయంలోకి తీసుకొచ్చే పని చేయలేదు. బౌద్ధులు అధికారులుగా ఉండడానికి వీల్లేదు. బౌద్ధ సన్యాసులు కానీ, బౌద్ధులు ఇది కానీ ముఖ్యంగా బౌద్ధ సన్యాసులు అధికార పదవుల్లో ఉండడానికి వీల్లేదు అనేది బుద్ధుడి నియమాలు. కాబట్టి బ్రాహ్మణులు ఆ రెండు పనులు చేస్తూ, ఒకవైపు పదవులు, పురోహిత్యం, ఈ కారణాల వల్ల అంటే ఆ రాజరిక వ్యవస్థ మళ్ళీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు బ్రాహ్మణులు తమను తాము ఆ పాత యజ్ఞయాగాదులు వదిలేసి అహింస అని చెప్పి కర్మ, పునర్జన్మ ఇట్లా అంటే కొత్తగా అడాప్ట్ చేసుకొని, కొత్త పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ చేసుకొని మళ్ళీ కావడంతో దాంతోపాటు బలప్రయోగం. ఇక బలప్రయోగం నుంచి మనకు ఎన్ని బౌద్ధారాల మీద దాడి చేసి బౌద్ధ సన్యాసులను వందలాది మందిని, వేలాది మందిని చంపిన చరిత్ర అదొక చరిత్ర. ఎన్నో బౌద్ధ ఆరామాలను కూలగొట్టేసి వాటి మీద దేవాలయాలు కట్టిన చరిత్ర ఉంది. అవన్నీ ఆ బలప్రయోగంతో పాటు సామాజిక ప్రయోజనంలో కూడా అంటే రీఅడాప్ట్ చేసుకోవడం, బ్రాహ్మణవాదానికి ఉన్న ఒక కౌటిల్య లక్షణమే ఇది ఉంది. అది ఈ రోజుకు కొనసాగుతున్నది.
ఇక అంతకుమించి ప్రస్తుతం వ్యాఖ్యానించడానికి మనకు టైం సరిపోదు, కానీ ఈరోజు కూడా ఎట్లా కొనసాగుతున్నదని చూడడానికి ముఖ్యంగా నవీన్ చెప్పిన విషయాల్లో అంటే ఇంకా నవీన్ నిజానికి ఉత్పత్తి మొదటి 1-2 అధ్యాయాల్లో ఉత్పత్తి వ్యవస్థకు భారతదేశం ఇంకొక చాలా ముఖ్యమైనది అంటే నవీన్ తన అధ్యయన లక్ష్యాల్లోనే భారత సమాజం చలనరహితం కాదు అని చెప్తూ ఏషియా తరహా ఉత్పత్తి విధానం ఎట్లా తప్పు, అందులో ఈవెన్ మార్క్స్ కూడా ఎట్లా తప్పు చేశాడు, మార్క్స్ చెప్పిన ఏషియా తరహా ఉత్పత్తి విధానం మార్క్స్ చెప్పిన దానికే విరుద్ధమైంది అనేది చాలా సైద్ధాంతికమైన చర్చ అందులో మొదటి 2 చాప్టర్లో ఉంటాయి. మన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పైగా మనకు అది కొంత అకాడమిక్ అందులోకి వెళ్ళాలనుకుంటే తప్ప మన ప్రధానమైన ఈనాటి అవసరానికి సంబంధించి అది అంత ముఖ్యమైన విషయం కాదు కాబట్టి నేను దాన్ని తీసుకోలేదు ఈరోజు మాట్లాడడం కోసం. టైం ఉంటే ఇంకా కొంత చెప్పేవాడిని, కానీ అది ముఖ్యమైనది. సో ఇంకా ఆ విషయానికి సంబంధించి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పనిసరిగా అంటే ఆ ఏషియా తరహా ఉత్పత్తి విధానం భారతదేశంలో సమాజం మొదటి నుంచి చలనంలో ఉందా లేదా ఇవి సంబంధించి మాట్లాడితే తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఒక్కసారి ఒక్క నిమిషంలో సమాప్ చేసి అంటే ముఖ్యమైన నిర్ధారణలు ఏం చేశాడు అని అంటే సమాజంలో ఉత్పత్తి విధానం ఉండడం వల్ల ఉత్పత్తి విధానానికి సంబంధించి అంటే మార్క్స్ ఏదైతే అంటే మార్క్స్ చెప్పిన దాన్ని అట్లా ఉటంకింపులు ఏం చేయకుండా కొటేషన్లు లేకుండానే ఉత్పత్తి విధానానికి ఎట్లా సమాజంలో ఉన్న విభజనకి ఉత్పత్తి ఏ సమాజంలో అయినా ఆనాటి ఉత్పత్తి విధానం తనకు అనుకూలమైన శ్రమ విభజనను వెతుక్కుంటుంది అనే దీంట్లో అందులో సమాజం వెతుక్కుంటుంది అని అంటే అందులో పాలక వర్గాలు అవి చేసే ఇవన్నీ ఉంటాయని అది తప్పనిసరిగా అందులో ఉంది. ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ భూస్వాములను దాసులను అర్ధబానిసలను ఉంచుకుంటుంది అని అంటే అర్ధబానిసలు తాము వాలంటరీగానే ఆ పని చేస్తారని కాదు. ఆ సమాజం అట్లా అంటే ఈ చివరిలో ముఖ్యంగా ఒక్క పేర చదివి నవీన్కి సంబంధించిన ప్రధాన దీన్ని ముగిస్తాను నేను. ఏదైనా సమాజపు స్వభావాన్ని వివరించడానికి సాంస్కృతిక భావజాలపరమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని సిద్ధాంతాలు భావనలు ఆ సమాజపు నిర్మాణాన్ని వెలుగు తీసుకురావడంలో విఫలమవుతాయి. భావజాలపర అంశాల కింద సమాజ నిర్మాణాన్ని గతితార్కిక భౌతికవాదం మాత్రం బయటపెడుతుంది. కాబట్టి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఉత్పత్తి సంబంధాలకు ఉత్పత్తి శక్తులకు ఉన్న పాత్రను అది వివరిస్తుంది. అంటే ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడే అది ఉపరితల అంశాలైన సంస్కృతి చైతన్యం వంటి వాటిని సమాజాన్ని రూపుదిద్దడంలో వాటి పాత్రని పరిగణలోకి తీసుకుంటుంది. అంటే దీన్ని ఎక్కడ యాంత్రికంగా అన్వయించకుండా అంటే ఈ శ్రమ విభజనలు ఈ సంస్కృతి వీటికి వెనకాల ఒక పునాది ఉంది. ఆ పునాది మీద తప్పనిసరిగా ఈ పాలక వర్గాలకు సంబంధించిన సిద్ధాంతాన్ని వల్ల దీని అంతరార్థం పాలకవర్గ సిద్ధాంతం ఏంటంటే బ్రాహ్మణ సిద్ధాంతం, చతుర్వర్ణ సిద్ధాంతం, నిచ్చెన వారి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ రూపుదిద్దడంలో ఈ సిద్ధాంతం దీని వెనకాల ఒక సామాజిక పునాది ఉంది. ఆ పునాదితో పాటే ఈ సాంస్కృతిక అంశాలను అర్థం చేసుకుంటే తప్ప అందులో మనకు నవీను ఈ బ్రాహ్మణ సిద్ధాంతంలో ఉన్న ఇంకా చాలా విషయాలని అంటే బాలికా హత్యలు ఇంకా స్త్రీల లైంగికత అదుపు చేయడం ఇవన్నీ కూడా బ్రాహ్మణ సిద్ధాంతంలో ఎట్లా భాగమని చెబుతూ అయితే ఈ అంశాలను మాత్రమే చూసి మనం విషయాల్ని అర్థం చేసుకుంటే సమాజం దీన్ని అందుకే ఇంకో చోట కూడా వ్యాఖ్యానిస్తాడు. అది చాలా సరి అయింది. ఎట్లా అంటే ఇప్పుడు సమాజపు
వ్యవస్థలో, ఉత్పాదన వ్యవస్థలో అది భాగం కాబట్టే, అది పాలక వర్గాలకు అంత అనుకూలమైనది కాబట్టే, ఓన్లీ అంటే హిందూ మత ప్రయోజనాల్ని బ్రాహ్మణవాద మత ప్రయోజనం అని, బ్రాహ్మణుల ప్రయోజనాలు మాత్రమే అని కాకుండా ఒక వ్యవస్థ, పాలక వర్గాల వ్యవస్థ మొత్తంగా ప్రయోజనాలు నెరవేరుస్తున్నారు కాబట్టి మన దేశానికి అది ముస్లింలు వచ్చినా కుల వ్యవస్థను ధ్వంసం చేయలేదు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినా దాన్ని ధ్వంసం చేయలేదు, బౌద్ధ రాజులు ఈ దేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎంతో కాలం పాలించినా కూడా కుల వ్యవస్థని ధ్వంసం చేయలేకపోయాను. ఒక కారణం ఏంటంటే అది వాళ్ళకు కూడా ప్రయోజనం నెరవేరుస్తున్నది. అంటే అది ముస్లిం రాజులైనా, క్షత్రియ రాజు, క్రిస్టియన్లు అయినా కూడా, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అయినా కూడా, లేదా కులానికి వ్యతిరేకంగా పోరాడిన సిక్కు మతంలో కూడా కులం దీనిలో వ్యవస్థ అంటే మిగులును చేయడంలో, తీసుకోవడంలో, శ్రామికులను జీవుల దోపిడీ చేయడంలో కులం చాలా అమోఘమైన పాత్ర నిర్వహిస్తుంది. అది ఈ రోజు కూడా పెట్టుబడిదారి అంటే ఏ మేరకైన సంబంధాలు డెవలప్ అయినా అందులో కులం నిర్వహిస్తున్న పాత్ర చాలా ఉంది. అది ఇంకోసారి ఎప్పుడైనా చర్చకు రావాల్సిన విషయం. కానీ కాబట్టి ఆ ప్రయోజనాలు నెరవేరుస్తున్నాయి కాబట్టి కులాన్ని అన్ని మతాలు ద్వారా భారతదేశంలోకి వచ్చిన అన్ని మతాలు పక్క దేశాలు, ఈ ఒక్క భారతదేశమే కాదు, మన చుట్టుపక్కల బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలన్నింటిలో కూడా కుల వ్యవస్థకు సంబంధించిన, అంటే ఇస్లాంకి సంబంధించిన దీంట్లో కూడా కుల వ్యవస్థ ప్రవేశించడానికి కారణం అదే. అది ఈ విషయాల్ని మనం ఆ గ్రహింపుతో ఉన్నప్పుడు మనం దానికి సంబంధించి ఎట్లా కుల నిర్మూలన కోసం పోరాటం చేయడంలో అది ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాం. నవీన్ పుస్తకం కూడా ఈ సంక్లిష్ట దీన్ని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది అని, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇది కొంచెం టైము నాకు ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువైంది. అంటే మొదలు కొంత లేట్ కావడం, టెక్నికల్ సమస్యలు లేట్ కావడం కూడా ఇది ఒక కారణం. ఏదేమైనప్పటికీ ఇట్లా చర్చను ప్రారంభించాలని విశ్లేషణ మిత్రులు పూనుకోవడం చాలా అభినందనీయ విషయం. దానికి ఈ పుస్తకాన్ని పరిచయం చేయాల్సిందిగా నన్ను కోరినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ, ఇంకేమైనా కొన్ని ప్రశ్నలు వచ్చినట్టున్నాయి చూసి, లేదా ఇంటర్ప్రిటర్ ఎవరైనా చెప్తే వాటికి చర్చిద్దాం. రవి గారు, కొంచెం రిలాక్స్ కండి సార్, మీరు వాటర్ తాగే రిలాక్స్ కండి. ఈలోపు క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చూసి దాన్ని ఆన్సర్స్ స్టార్ట్ చేస్తాం సార్. ఓకే సార్. సమావేశంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇది గుడ్ నైట్ కూడా అయిపోయింది. మనకి లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ఆన్లైన్ సమావేశాలు పెట్టడం, రకరకాల టాపిక్స్ ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ దాదాపు పూర్తయింది, బయట సమావేశాలు జరిపిన అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని ఒక సీరియస్ చర్చగానే దీన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే దీన్ని ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అన్నీ తేలిపోతాయని మాత్రం కాదు. ముఖ్యంగా ఈరోజు బయట రాజకీయ పార్టీలు తీసుకోండి, బయట సమాజం తీసుకోండి, సీరియస్గా సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని రకాల రెవల్యూషనరీ పార్టీలు అందరూ కూడా ఒక సీరియస్గా చర్చించాల్సిన విషయం ఈ క్యాస్ట్ అనేటువంటిది. భారత సమాజాన్ని అది ఎట్లయితే మొత్తం అన్ని రంగాల్లో కూడా వేడునుకుపోయిందో, అదే రకంగా ఆ సమాజాన్ని మార్చాలని ప్రయత్నం చేసేటువంటి రకరకాల పార్టీలు, దాంట్లో కూడా కులం ఖచ్చితంగా ఉంటుంది. అయితే సమాజాన్ని మార్చాలి అని కోరుకున్నటువంటి పార్టీలు లేదా ఉద్యమాలు తమను తాము సంస్కరించుకుంటూ ఎప్పటికప్పుడు సమాజాన్ని మార్చాలంటే
తమలో ఏ మార్పులు రావాలో ఆ మార్పులను చేసుకుంటూ పురోగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరాన్ని క్రమేణా అనేక రకాల ఒత్తిడి కావచ్చు, పరిణామాలు కావచ్చు, వాటి ద్వారా గుర్తిస్తూనే ఉన్నారు. ఆ ప్రకారంగా ఇప్పుడు అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చర్చించడం అనేది మన యొక్క అవసరంగా మేము భావిస్తూ ఉన్నాము. చాలా మంది ఏం చెప్పారంటే, ఈ చర్చ మొదలు పెట్టాలంటే ఇది ఒక పెద్ద చర్చ, ఎక్కడ మొదలు పెడతాం ఎక్కడ ఎండ్ అవుతామో తెలియదు, కాబట్టి అనవసరంగా దీన్ని నెత్తికెత్తుకున్నారనేటువంటి మిత్రులు చాలా మంది కూడా చెప్పారు. అంటే వాస్తవమే. ఎందుకంటే క్యాస్ట్ అనే డిస్కషన్ కనుక మొదలు పెడితే అది ఏ రకంగా అయినా కానీ మారే అవకాశం ఉంటుంది. అపోహలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే సమాజంలో ఆల్రెడీ ఆ రకమైన పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంది. ఇప్పటికీ ఇదమిద్దంగా ఇది చాలా కరెక్ట్ గా ఉంది అనేటువంటి విషయాన్ని ఎవరూ చెప్పలేక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి చర్చను కొనసాగిద్దాం. తప్పులు అనేక దగ్గరలో ఉంటాయి. ఒక అభిప్రాయం లేక ఒక పుస్తకం ఒక రాసింది అదే అంతిమం కాదు. మనం అన్నిటిని చర్చిద్దాం. దాదాపుగా ఇప్పటిదాకా కమ్యూనిస్టు ఉద్యమంలో ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయిందని అంటూ ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో కూడా కొంతకాలం రిజిడిస్ట్ పీరియడ్ అంటూ ఉన్నాం. ఆ తర్వాత 1967 నక్సల్బరీ అవుట్ బ్రేక్ తర్వాత ఇది ఒక సాయుధ పోరాట మార్గంలోకి వచ్చిందని అంటూ ఉన్నాం. అంతకుముందు పీరియడ్ తీసుకున్నా ఆ తర్వాత పీరియడ్ తీసుకున్నప్పటికీ కూడా ఇందులో కులాన్ని తగిన విధంగా ట్యాకిల్ చేయలేదు అనేటువంటి విమర్శ ఉంది. దాని గురించి మనం ఖచ్చితంగా చర్చించాలి. దానికి అనుగుణంగా ఈ సాయుధ పోరాట క్రమంలో ఎంతో మంది అమరులు అవుతూ ఉన్నారు. ఆ త్యాగాలు వృధా పోకుండా ఖచ్చితమైన లైన్లోకి ప్రతి ఒక్కరూ రావాలి. ఆ రకంగా సమాజాన్ని ఎనలైజ్ చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో మనం కూడా కంట్రిబ్యూట్ చేద్దాం. ఈ చర్చ ద్వారా ఏదో ఒక పుస్తకాన్ని మనం చర్చించడం మాత్రం అది అంతిమం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. మేము అనుకునే వాటిల్లో ఆ స్కీమ్ లో ముందు జనరల్ చర్చ కంటే కూడా ఏదైనా ఒక టాపిక్ అన్నప్పుడు ఆవు కథల్లాగా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో పోవడం ఉంటుంది. అట్లా కాకుండా వీలైనంత వరకు ఈ కుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వ్యవస్థని మార్చాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా రాసినటువంటి పుస్తకాలని ముందుకు తీసుకొచ్చి వాటిని మన తెలుగు పాఠకులకి, ఉద్యమకారులకి, ఎవరైతే సమాజం మార్పు కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మధ్య చర్చకు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని మొదలు పెట్టడం జరిగింది. దీన్ని ఇంకా కొనసాగిద్దాం. ఇది ప్రారంభ సమావేశం మాత్రమే. ప్రతి మంగళవారం కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే రకరకాల టాపిక్స్, రకరకాల బుక్స్ మీద కూడా చర్చిద్దాం. ఇదంతా కూడా ఖచ్చితంగా చాలా ఆరోగ్యకరంగా మన భవిష్యత్తు ఉద్యమంలో మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి ఉపయోగపడే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎక్కడా కూడా అపోహలు వద్దు, అనుమానాలు వద్దు. మనం అందరం కూడా కలిసి గనక ఈ చర్చను బాగా గనక చేయగలిగితే మన మిత్రులు యూజ్ చేశారు సత్యాన్వేషణ, ఆ సత్యాన్వేషణ మార్గంలో మనం పోగలుగుతాం. ఈ క్రమంలో తర్కం అనేది ఉంటుంది. తప్పులు ఒప్పులు, నీది తప్పు నాది తప్పు అనుకునేటువంటి డిస్కషన్ కూడా ఉంటుంది. ఫైనల్ గా ఒక కంక్లూజన్ కూడా రాగలం మనం. కాబట్టి దీనికి ఈ చర్చ దోహదం చేస్తుందని నేను భావిస్తూ, రవి గారు మీరు రెడీ సార్? హలో. ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి సార్, మీరు వాటిని చూడండి. నేను కొన్ని చదువుతాను, వాటిని ఒక్కొక్క దాన్ని ఆన్సర్ చేద్దాం సార్. కొంత టైం అయినా తీసుకుందాము. ఓకే. మొదటగా క్రాంతి కృష్ణ గౌడ్ గారు, ఆర్యులు తెల్లవాళ్ళు అయితే కృష్ణుడు రాముడు ఏ వర్ణం, వాళ్ళు నల్లవాళ్ళు కదా అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. ఒకసారి దీన్ని మాట్లాడండి సార్. మీరు అన్నది కరెక్టేనండి. రాముడు కృష్ణుడు నల్లవాళ్ళు అని తర్వాత అయితే నేను తెల్ల రంగు ఇది అని చెప్పినప్పుడు ఏంటంటే మొదట్లో మనం ఋగ్వేద కాలం గురించి తొలినాళ్లలో వర్ణం అనేది ఎట్లా వాడారు అనే దాని గురించి చెప్పాను.
అయితే తర్వాతి కాలంలో భారతదేశంలో ఆర్యులు అంటే విదేశాల నుంచి తొలినాళ్లలో సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన తెల్లవాళ్ళు మాత్రమే ఆర్యులు కాదు. తర్వాతి కాలంలో భారతదేశంలో అనార్య తెగల్ని అనార్యల్లోని ఎంతో మందిని అందులో కలుపుతూ పోయారు. ఈ కలుపుకోవడం అంటే బ్రాహ్మణవాదంకి ఉన్న ఇది ఏంటంటే ఒకవైపు బలప్రయోగము, రెండో వైపు కలుపుకుపోవడం, అసిమిలేషన్. ఈ రెండు ప్రక్రియలు చేస్తూ పోయారు. అంటే అందులో ఒక తెగ బలంగా ఎదుర్కొంటే అసలు ఎక్కడ రాజీ పడని వాళ్ళనైతే వీళ్ళని రాక్షసులు, అసురులు అట్లా అని చెప్పేసి వాళ్ళని పూర్తిగా విలన్లు చేశారు. ఎక్కడో ఒక చోట కలుపుకోగలమని అనుకున్న వాళ్ళని వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ పద్ధతులను, పూజా పద్ధతులు కానీ, దేవుళ్ళని కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన సింబల్స్ని కానీ తమలో కలుపుకుంటూనే మేము కూడా ఇందులో భాగం అనే ఒక స్పృహను కలిగజేస్తూ, తప్పుడు స్పృహ కావచ్చు, లేదా ఇంకొకటి ఏంటంటే అందులో ఒక భాగం దానివల్ల ప్రయోజనం అంటే ఈ అనార్య తెగల్లోనైనా పాలక వర్గంగా లేదా ఉన్నత వర్గంగా ఉన్న వాళ్ళని అందులో ప్రయోజనం కనిపిస్తే వాళ్ళు కూడా అందులో అకామిడేట్ అయిపోయారు. ఆ ప్రక్రియ మనం ఈ రోజు కూడా చూడొచ్చు. కాబట్టి అంటే తొలినాళ్ళకి సంబంధించి మాత్రమే ఆర్యులు ఇట్లా తెల్లవాళ్ళ ఆ రంగు వర్ణానికి సంబంధించినది ఉంది. తర్వాత ఇక్కడ దేవతల్ని ఇక్కడ అంటే రాముడు, కృష్ణుడు వీళ్ళని ఇంకా ఇట్లాంటిని అకామిడేట్ చేసుకుంటూనే పోయారు అనేది కోశాంబి చాలా వివరంగా దానికి సంబంధించి రాశారు. కాబట్టి మొదలు తెల్లవాళ్ళు అని చెప్పినది ప్రధానంగా తొలినాళ్లలో ఆర్యులు దాసులకు, దశలకు గురించిన వర్ణనకు సంబంధించి మాత్రమేనండి. కాబట్టి ఇంకొక ప్రశ్న కూడా దీంతో పాటే ఉంది. నల్లని వారుగా పౌరాణిక సాహిత్యం చెప్తుందే కానీ ఆర్యుల వర్ణం చారిత్రక భౌగోళిక కారణాల రీత్యా నలుపు రంగు వారు కాదు. అంటే ఇవి రెండు చెప్పినట్టు వాళ్ళు ఇక్కడి స్థానికులను కూడా కలుపుకోకుండా ఆ కొద్ది మంది తొలినాళ్ళలో వచ్చిన కొన్ని వేల మంది మొత్తం దేశంలో తెలుపు రంగుతోటే వాళ్లే ఆర్యులు అని కాదు. అందుకే తర్వాతి కాలంలో ఆర్యులు అంటే ఒక జాతి మాత్రమే కాదు, ఇక్కడి దీంట్లో కూడా కలుపుకొని పోవడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అందులో సింబాలిక్ గా ఇక్కడి దేవతల్ని కొన్ని దేవతలుగా, లేకపోతే దేవతలకి అసిస్టెంట్ దేవతలుగా అట్లా చేస్తూ కూడా ఇందులో భాగం కలుపుతూ పురాణాలు సృష్టిస్తూ ఒకదానికి ఒకటి జోడిస్తూ కథలు జోడిస్తూ ఇందులో భాగం చేయడానికి అటువంటి కుటిల ప్రయత్నం బ్రాహ్మణ్యం చేస్తూనే వస్తుంది. సో కృష్ణుడి గురించి కూడా కోశాంబి రాస్తాడు. అంటే ఆ ప్రాంతంలో వ్యాప్తిలో ఉన్న ఎన్నో కథల్ని కృష్ణుడి క్యారెక్టర్లో సింబలైజ్ చేసింది అనేది. దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ప్రస్తుతానికైతే ఇంతేనండి. మన రాజశేఖర్ గారు తర్వాత సార్ మా సత్యం గారు బళ్ళారి, ఆర్యుల కన్నా ముందు అసురులు అనే తెగ చాలా బలమైన వారు, తెలివైన వారు, యుద్ధంలో, నౌకాయానంలో, వ్యాపారంలో ప్రసిద్ధులని చెప్పి అసుర పురాణం అనే పుస్తకంలో బెనర్జీ శాస్త్రి గారు పేర్కొన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏందనేది. అట్లాగే ఆయనే ఇంకా కంటిన్యూషన్, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని శ్రీకృష్ణుడు అన్నారు కదా. అయితే వేదాలు కానీ ఆ కాలంలో ఈ అన్ని వర్ణాల మధ్య తేడాల గురించి మాట్లాడలేదు అనేటువంటి క్వశ్చన్ సార్. అయితే ఇందులో ఒకటండి, ఇప్పుడు అసురుల గురించి ఒకటి నేను బెనర్జీ శాస్త్రి గారి అసుర పురాణం చదవలేదు, కానీ అసురులు చాలా పెద్ద ఎత్తున అంటే ఆర్యుల్ని, ఆర్య దేవతల్ని వీళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాడారు, చాలా వీరోచితంగా పోరాడారు. అందుకే మనకి ఇప్పుడు నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు ఇట్లా వీళ్ళంతా చాలా సరే. ఏదేమైనప్పటికీ వీళ్ళంతా వాళ్ళు చాలా పెద్దగా పోరాడినప్పటికీ అసుర తెగ నిజానికి ఈరోజు కూడా
అసుర అనే ఒక తెగ సంబంధించిన వాళ్ళు జార్ఖండ్ బార్డర్లు, బెంగాల్ బార్డర్లు ఉంటారు. ఉన్నారు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ సరే, ఈ ముఖ్యంగా అసురులు అంత వీరోచనంగా పోరాడినా అంతిమంగా బ్రాహ్మణ, క్షత్రియ అంటే ఆర్య కౌటిల్యానికి రకరకాల అంటే యుద్ధ పద్ధతుల్లో వల్ల, కౌటిల్యం వల్ల, రెండిటి వల్ల కూడా అసురులైతే యుద్ధాల్లో ఓడిపోయారు కదండి. అదైతే అయినా వాళ్ళు అందులో మనకు ఆనంద్ నీలకంఠన్ అసురాయణం అందులో కూడా ఎట్లా అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి, అంటే రావణాసురుడు, ఇప్పుడు మనకు బలి చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, అంత వీరుడు అని అయినా కూడా వామనుడు మోసంతో బలి చక్రవర్తిని తీసుకోవడం, అట్లాంటి ఇవి ఉన్నాయి మోసంతో చేసినవి. అయితే ఖచ్చితంగా అసురులు చాలా వీరోచితంగా ఆర్య ఆక్రమణని వ్యతిరేకించిండ్రు, పోరాడిండు అనే దాంట్లో అయితే సందేహం ఏం లేదు. చాతుర్వర్ణ్యాం మయా సృష్ట్యాం అని కృష్ణుడు అన్నారని మీరు చెప్పారు. అయితే అది అన్నారు, కానీ ఈ భగవద్గీత ఋగ్వేద కాలం నాటిది కాదు కదా. మనం ఇప్పుడు ఇదంతా కూడా అసలు పురుష సూక్తం కూడా, పురుష సూక్తంలో 4 సముదాయాల ప్రస్తావన ఏదైతే అన్నామో అది ఋగ్వేదంలో చివరి అంటే తర్వాత చేసిన ఎడిషన్ అది పురుష సూక్తం అనేది చాలా మంది అవగాహన. అంటే ఋగ్వేదంలో అది భాగం కాదు. అది దానికి సంబంధించి చాలా మంది అంటే భాషకు సంబంధించి ఇంకా రకరకాల కారణాలతో అది దానికి తర్వాతి కాలంలో జోడించిన పార్ట్ అది అనేది అంటున్నారు. అట్లాగే ఈ భగవద్గీత అనే చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం అని, ఎందుకంటే ఇది దైవత్వాన్ని, అంటే ఇప్పుడు ఈ చతుర్వర్ణానికి 4 వర్ణాలకు ఇది భగవంతుడు చెప్పిందే. వేదం అంటే అపౌరుషేయం, దేవుడు చెప్పింది కాబట్టి దాన్ని మార్చడానికి లేదు, అందులోనే చేర్చేసింది. నిజానికి అవన్నీ వేదాలు అన్నీ బ్రాహ్మణులు రాసినాయే కదా. దాంట్లో ఈ బ్రాహ్మణుడే, దేవుడే ఈ కులాలను, వర్ణాలను సృష్టించిండు అని చెప్పినప్పుడు దానికి ఒక దైవత్వం వస్తుంది కాబట్టి అని అందులో చేర్చడం, అందులో పురుష సూక్తంలో ఋగ్వేదంలో చివరికి చేర్చడం అనేది ఆ రకంగా జరిగింది అని వ్యాఖ్య. భగవద్గీత అయితే ఇంకా చాలా తర్వాతి కాలంలో, అసలు భారతంలో తర్వాత ఎప్పుడు కుల వ్యవస్థ దాదాపు స్థిరీకరణ అయిన తర్వాత దాన్ని భగవద్గీతని భారతంలో మధ్యలో చేర్చారనేది కోశాంబి అవగాహన. అంటే అంటే అక్కడ కూడా చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం అని కృష్ణుడితో చెప్పించడం అంటే కూడా ఈ వర్ణాలు దేవుడి సృష్టి అని చెప్పించి దానికి ఒక దైవత్వాన్ని ఆపాదించడం, ఇది బ్రాహ్మణులు చేసిన కుట్ర, ఇది బ్రాహ్మణ కౌటిల్యం అని చెప్పడానికి. కాబట్టి కానీ వాటి మధ్య ఎక్కువ తక్కువల గురించి చెప్పలేదు అని అన్నారు. ఈ 4 వర్ణాల పట్ల ఎక్కువ తక్కువల గురించి అంటే పురుష సూక్తంలోనే కాళ్ళ నుంచి శూద్రులు పుట్టిండ్రు అని చెప్పడంలోనే అది ఎక్కువ తక్కువల గురించి చెప్పడమే. భుజాల బరువుల మీద ఆలోచనకు శిరస్సు మొలిచినప్పుడే అఖండాలు ఖండాలైనవి, ప్రపంచం 2గా విభజింపబడినప్పుడు తలకు ఇది మేధస్సుకి ఎక్కువ, మేధోశ్రమకి శారీరక శ్రమకి మధ్య విభజన, మేధోశ్రమను ఉన్నత స్థాయిలో ఉంచడము అని అంటేనే అది ఎక్కువ తక్కువల గురించి. కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం అని కృష్ణుడు అన్నంత మాత్రం అంతకుముందు ఉన్నంత దాన్ని మిగతా సమాజంలో ఆల్రెడీ ఉన్నదాన్ని కలుపుకొని కృష్ణుడు అన్నదాన్ని, అంటే గీతలో చెప్పిన దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి కదా. అక్కడే కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాన్నే అది కాదు అని మాత్రమే వ్యాఖ్యానించుకుంటే సరిపోదు అనిపిస్తుంది. రాజశేఖర్ గారు తర్వాత సార్ దుడ్డు ప్రభాకర్ గారు,
డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చున్నాయి. వాటిలో ముందు ఒక 2 చదువుతాను. 3 వర్ణాలే లేనప్పుడు 4వ వర్ణం ఎలా వచ్చింది? రాజన్య ప్రభువులు, పురోహితులు విసులుగా ఆర్యులు ఉన్నప్పుడు ఆర్యులు ఉన్నప్పుడు మీరు చెప్తున్న దాసులు, దస్యులు భారతదేశంలో ద్రవిడులుగా లేరా? అంటే ఇవి సార్, ఇవి అంటే డిఫరెంట్ వీటిని డిస్కస్ చేయండి సార్. ఇంకా కొంచెం కింద కూడా ఇంకొకటి ఉన్నట్టుంది, బ్రాహ్మణ కౌటిల్యాన్ని తక్కువ చేసే ప్రయత్నం కనబడుతుంది అని. అయితే ఇది 4టికి కలిపి చెప్తానండి. ఇంకేమన్నా ఉంటే తర్వాత. ఇప్పుడు 3 వర్ణాలే లేనప్పుడు 4వ వర్ణం ఎలా వచ్చింది అని అంటే నేను ఋగ్వేదంలో మొదటిలో వీటిని బ్రాహ్మలు, రాజన్యులు, విష్ణు అని అన్నప్పుడు వాటిని వర్ణాలు అని అనలేదు అనేది. తరువాతి కాలంలో అంటే మలివేద కాలంలో, ఋగ్వేదానంతర కాలంలో బ్రాహ్మలు ప్రత్యేకంగా చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ 3 వర్ణాలను కూడా వాటిని కూడా 3 వర్ణాలని అన్నారు కాబట్టి 4వ వర్ణాన్ని కూడా తీసుకొచ్చింది. కానీ ఇక్కడ చెప్తున్నది, నవీన్ చెప్తున్నది ఏంటంటే ఆ వర్ణాలు అనేది తర్వాత ఇంపోజ్ చేసిన కాన్సెప్ట్. అంటే వర్ణం అనేది ఆర్యులకు, దాసులు, దస్యులకు ఆ కాలంలో వర్ణం అనేది ఉండినది. ఆ అర్థంలో వాళ్ళు తొలుత ప్రయోగించారు. తర్వాత సమాజంలో ఈ ఈ శ్రమ విభజన, కొత్త వాళ్ళని లొంగ తీసుకోవటము, శ్రమ విభజనలో భాగంగా వృత్తికారులు, ఇదంతా అవుతున్న క్రమంలో బ్రాహ్మణులు వీళ్ళందరినీ తమ సేవల కోసం వినియోగించిన క్రమంలో ఆ మొదటి 3ని కూడా దీంతో కలిపి చతుర్వర్ణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ చతుర్వర్ణ సిద్ధాంతం అనేది బ్రాహ్మణులు కుటిలత్వంతో చేసిన సిద్ధాంతం. ఇది మొదట్లో సామాజిక వాస్తవికతతో ఉన్న ఇది కాదు అనేది. సో అట్లా సమాజంలో ఉన్న ఒక వాస్తవికతని తమకు అనుకూలంగా తమను తాము అత్యున్నత స్థాయిలో ఉంచుకోవడం కోసం కాన్షియస్గా చేసిన ప్రయత్నం ఈ చతుర్వర్ణ సిద్ధాంతం. దాన్ని సరి అయింది అని నిరూపించడానికే వర్ణసంకర సిద్ధాంతం ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారు. అది ఎట్లా తప్పు? వర్ణసంకర సిద్ధాంతం అనే దానివల్ల కులాలు రాలేదు. సమాజంలో ఇతర కారణాలతో కులాలు వచ్చాయి, కానీ వర్ణసంకర సిద్ధాంతం వల్ల కులాలు రాలేదు అని చెప్తూ ఈ వర్ణసంకర సిద్ధాంతం కానీ, చతుర్వర్ణ సిద్ధాంతం కానీ ఇవి బ్రాహ్మలు తమను తామును ఉచ్చ స్థాయిలో పెట్టుకోవడానికి, ఆ వర్ణాలకు దైవత్వం ఆపాదించడానికి కూడా. ఇప్పుడు భగవద్గీతలో చతుర్వర్ణ మాయా సృష్టి అన్నా కానీ, పురుష సూక్తంలో అదే దేవుడి శరీరం నుంచి 4 భాగాల నుంచి 4 వర్ణాలు వచ్చాయని చెప్పడం కానీ, బ్రాహ్మలు తమను తాము ఉచ్చ స్థితిలో ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నం ఏది అని చెప్పడమే చేశారు. కాబట్టి మధ్యలో వర్ణం అంటే రంగం ఇప్పటిదాకా చెప్పారంటే అది లైవ్లో మాట్లాడుతున్నప్పుడు అన్నట్టున్నారు. కాబట్టి బహుశా నా జవాబుతో దానికి జవాబు వచ్చిందని అనుకుంటున్నా. రాజన్య ప్రభువులు, పురోహితులు విష్ణుగా, ఆర్యులుగా ఉన్నప్పుడు మీరు చెప్తున్న దాసులు, ద్రస్యులు భారతదేశంలో ద్రవిడుగా లేరా? అందులో ఉండిండొచ్చు. అంటే అది కాదు అవును అనే దాంట్లోకి నవీన్ ఏమి అంటే ఈ థీసిస్లో ఏమి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు దాసులు, దస్యులు ఒక తెగ అనుకున్నప్పుడు, అంటే ఆ దాసులు, దస్యులే మొత్తం దేశమంతా తెగలుగా, వందలాది తెగలు, వేలాది తెగలు కదా. కాబట్టి వాళ్ళలో ఒక ద్రవిడులు ఎందుకు? ఆదివాసీల్లోని ఎంతోమంది కూడా ఆ దస్యుల్లో కొంత భాగం అది కావచ్చు, ఇతర తెగలు కూడా ఉంటుంది. అందులో అంటే ఉండడానికి అవకాశం ఉంది. అంటే మొత్తంగా ద్రవిడులు, దాసులు, దస్యులు మొత్తంగా ద్రవిడులు అంటే అది అంత సరి అయింది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో విభిన్న వందలాది వేలాది తెగలు కలిపి ద్రవిడులు అయ్యారు. దాసులు, దస్యులు ఒక తెగ లేదా 2 తెగలు అని మాత్రమే ఉన్న వర్ణన. కాబట్టి అసురులు వాళ్ళు ఒక తెగ లేదా చాలా పెద్ద తెగ కావచ్చు.
లేదా నాగులు ఇట్లా. కాబట్టి ఈ అందరిలో ఎవరెవరు కలిసి ద్రావిడులు అయ్యారనేది అది ఒక అందులో దాసులు దస్యులు కూడా ఉండొచ్చు. బ్రాహ్మణ కౌటిల్యాన్ని తక్కువ చేసే ప్రయత్నం కనబడుతుంది అని అంటే ఇది ఒకవేళ అంటే అది ఏమాత్రం సరి అయింది కాదని అనుకుంటున్నా. అంటే నేను చెప్పడంలో కొన్ని విషయాలు సమయాభావం వల్ల ఇందులో రాసిందన్నిటినీ అంటే సంక్షిప్తంగా చతుర్వర్ణ సిద్ధాంతము, వర్ణశంకర సిద్ధాంతము తమ సుపీరియారిటీని చెప్పుకోవడానికే బ్రాహ్మణులు కాన్షియస్గా చేసిన ప్రయత్నమే కాదు అందులో ఈ రోజు వరకు కూడా చేస్తున్న ఇది అని చెప్పడం. ఇంకా వివరాలు కావలిస్తే ఇందులో నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇంకా కొన్ని వివరాలు ఇందులో అంటే స్త్రీల మీద ఆధిపత్యానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణ వాదంలో భాగంగానే వర్ణ సిద్ధాంతంలో భాగంగా ఇవన్నీ ఉన్నాయి అని వ్యాఖ్యలు ఉన్నాయి ఇందులో. అంటే ఇక్కడ సబ్జెక్టుకు అవసరమైన మేరకు చతుర్వర్ణం సిద్ధాంతము, వర్ణశంకర సిద్ధాంతము బ్రాహ్మణులు కాన్షియస్గా చేసింది అని చెప్పడం వరకే నేను చేసిన. అంతకు మించి తక్కువ చేసింది ఏమన్నా అనిపిస్తే కనుక ఈ పుస్తకం అది నా ప్రజెంటేషన్లో ఇంకా ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఈ పుస్తకంలో ఆ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఆ పుస్తకాన్ని కూడా చదివినాక మళ్ళీ ఒకసారి అవకాశం ఉన్నప్పుడు చర్చించుకుందాం. నెక్స్ట్ సార్, కిన్నెరా గారు, ఆర్యులు నల్లని వారని పౌరాణిక సాహిత్యం చెబుతుందే కానీ భౌగోళిక చారిత్రక కారణాల రీత్యా వాళ్ళు నలుపు వాళ్ళు కాదు. దాంతోపాటు ఆయనే భగవద్గీత 4 వేదాలు అనబడేవి బ్రాహ్మణ ఆధిపత్య వర్గ స్త్రీకరణకు దోహదానికి రూపొందించిన సాహిత్య సృష్టి కాగా ఈ భౌతికవాద చారిత్రక సామాజిక విశ్లేషణలోకి వాటిని ఆధారంగా ఉటంకించడం ఎంతవరకు సబబు? ఒక్కసారి క్వశ్చన్ ని చూడండి సార్. మళ్ళీ చెప్పండి. ఆర్యులు నల్లని వారని పౌరాణిక సాహిత్యం చెబుతుందే కానీ భౌగోళిక చారిత్రక కారణాల రీత్యా వారు నలుపువారు కాదు ఒకటి. మరొకటి, భగవద్గీత 4 వేదాలు అనబడేవి బ్రాహ్మణ ఆధిపత్య వర్గ స్త్రీకరణకు వాటి దోహదానికి రూపొందించిన సాహిత్య సృష్టి కాగా ఈ భౌతికవాద చారిత్రక సామాజిక విశ్లేషణలోకి వాటిని ఆధారంగా ఉటంకించడం ఎంతవరకు సబబు? ఒక్క క్షణం అండి, కొంచెం నేను క్వశ్చన్ చూసుకుంటూ చెప్తాను. చాలా పోస్టులు ఉన్నట్టున్నాయి కిన్నెర గారివి. వేరే పోస్ట్ దొరికింది కానీ అది ఇంకా ఉన్నా సార్, మాట మధ్య మధ్యలో అదేంటండి, నా దాంట్లో నుంచి ఆ క్వశ్చన్ కొంచెం డిలీట్ అయిందండి. ఎక్కడ పైన ఉందా? అది కింద ఉంది సార్, కింద. మీరు ఫస్ట్ డిస్కస్ చేయండి సార్. అయితే ఆర్యులు నల్లని వారిని పౌరాణిక సాహిత్యం చెబుతుందే కానీ భౌగోళిక చారిత్రక కారణాలు ఇచ్చే వాళ్ళు నలుపు వాళ్ళు కాదు. ఆర్యులు నల్లని వారని పౌరాణిక సాహిత్యం చెప్తుందా? అంటే ఆర్యులు నల్లని వారని ఎక్కడ చెప్తుందండి? అంటే ఇప్పుడు కృష్ణుడు రాముడు లాంటి వాళ్ళని నల్లని వాళ్ళని అంటుంది కానీ
దానికి ఇంతకుముందే నేను చెప్పాను కదా, అకామిడేట్ చేసుకునే క్రమంలో అది చేశారు అనేది. ఇంకా ఇంకా దాని కంటిన్యూషనే వర్ణం అంటే రంగు ఆధారంగాను ఓడించి లొంగ తీసుకున్న వారిని, వ్యవసాయానికి ఉపయోగపడే వారిని శూద్ర కులం స్థిరపడిందని వారి అవగాహన. అంటే క్వశ్చన్ క్లారిటీ లేదండి టైపింగ్ లో. అదే నాకు అర్థం కావట్లేదు, అందుకే నేను కొంచెం చూస్తే ఏమన్నా అర్థమవుతుందని చూస్తున్నాను. నెక్స్ట్ సార్ మన డాక్టర్ విజయ్ కుమార్ గారు ఒక కామెంట్ సార్. రాజశేఖర్ గారు, నవీన్ గారు చెప్పారా ఇందాక ప్రశ్న కిన్నెర గారి ప్రశ్న అది ఎట్లా ఉందంటే, భగవద్గీత 4 వేదాలు ఇవి బ్రాహ్మణ ఆధిపత్య వర్గ స్థిరీకరణకు దోహదం చేసినాయి కదా. ఇవి సాహిత్య సృష్టి అంటే చాలా వరకు సాహిత్య సృష్టి అంటే కల్పితాలు ఇవన్నీ రాసిపెట్టారు. ఇది భౌతికవాద చారిత్రక సామాజిక విశ్లేషణలో వాటిని ఆధారంగా ఉటంకించడం ఎంతవరకు సబబు? అదే సార్, అంతే. అంటే ఈ మనకు అంటే నేను ప్రశ్నను సరిగ్గానే ఒకవేళ అర్థం చేసుకుని ఉంటే కనుక, అంటే మనకు ఆ కాలానికి సంబంధించిన వేటినైనా కూడా మనకు ఉన్న సాహిత్యం అదేనండి. అంటే ఇప్పుడు తొలి అంటే పాళీ రచనలు కాకుంటే అంతకంటే ముందు ఉన్న రచనలకు మనకు బ్రాహ్మణ సాహిత్యమే దొరికే సాహిత్యం. అయితే అందులో ఆ సాహిత్యాన్ని దానికి అదిగా తీసుకొని అదే అన్ని సత్యం అనడం కరెక్ట్ కాదు. ఆ సాహిత్యంలో నుండి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, దాంట్లో నుంచి ఈరోజు అంటే తెగలను అధ్యయనం చేయడం వల్ల వాటిని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, మౌఖికంగా ఉన్న సాహిత్యం, వీటన్నిటినీ తీసుకుంటూ పరిగణలో తీసుకుంటూ ఒక పద్ధతి, ఒక మెథడాలజీ డెవలప్ అయింది. ముఖ్యంగా కోశాంబి మెథడాలజీ డెవలప్ చేశారు. అంటే ఒక బ్రాహ్మణ సాహిత్యం చెప్పినంత మాత్రాన దాన్ని, అంటే ఇప్పుడు భారతమే ఉందనుకోండి, దాని కట్టుకథలు ఏమన్నా ఉండొచ్చు, దాంట్లో నుంచి మనం జీవితాన్ని ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. ఇవి వ్యాఖ్యలకు పునర్వ్యాఖ్యానికి ఎప్పుడైనా స్కోప్ ఉండే విషయం. అయితే దాన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, ఇతరత్ర సాహిత్యము వాటికి కంపేర్ చేస్తూ మనం ఏమి నిర్ధారణకు రాగలుగుతాం అనేది మన సాధ్యమైన మనకు ఆ రీఇంటర్ప్రిటేషన్ అనేది ఎప్పుడు జరిగేది. కానీ వాటిని పూర్తిగా గతితార్కిక స్థితిగా ఉన్నంత మాత్రాన వాటిని పరిగణలోకి తీసుకోలేమంటే మనకు అసలు ఒక 1000 ఏళ్ళ దానికి సంబంధించిన ఎటువంటి రచన ఉండదు. కాబట్టి వాటిగానే తీసుకోకూడదు, ఇతరత్ర వాటిని బేరీ చేసుకొని చేసుకోవాల్సింది. తర్వాత సార్ మరో ప్రశ్న. నంబూరి శ్రీమన్నారాయణ గారు, శూద్రవర్ణం నుండి అస్పృశ్యులు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు? ఇది నేనంత స్పష్టంగా చెప్పగలిగే విషయం కాదండి. ఎందుకంటే ఇది దానికి సంబంధించి ఒక నిర్ధారణగా ఇప్పటికీ నా ఎరుకలో అయితే అంత స్పష్టంగా ఎవరు చెప్పలేకపోయారు. కాబట్టి నేను కూడా దానిలోకి చెప్పేటంత జ్ఞానం నాకు లేదు. ఓకే సార్. నెక్స్ట్ చిగురుపాటి భాస్కరరావు గారు, పౌరోహిత్యం, యోధీయం, వాణిజ్యం, వ్యవసాయం, వివిధ ఉత్పత్తి సమూహాలు భూగోళంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. కానీ భారత ఉపఖండంలో మాత్రమే బ్రాహ్మణవాదం ఎందుకు స్థిరపడింది? అంటే బ్రాహ్మణవాద సిద్ధాంతం అంటే చాలా స్పష్టంగా చెప్పాలంటే బ్రాహ్మణవాద సిద్ధాంతం ఇక్కడ బ్రాహ్మణులు డెవలప్ చేశారు. ఇటువంటి సిద్ధాంతం వేరే ఎక్కడైనా అంటే చతుర్వర్ణ సిద్ధాంతము, ఈ హైరార్కికల్
అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ, అట్లా అరేంజ్మెంట్ చేయటం, అట్లా స్మృతికారుల ఇది అవన్నీ ఇక్కడ బ్రాహ్మణులే డెవలప్ చేశారు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణవాదం ఉంది. వేరే చోట్ల ఇట్లాంటి సిద్ధాంతం వచ్చిందంటే అక్కడ కూడా ఉండటానికి అవకాశం ఉండేదేమో. పైగా ఇక్కడ ఇప్పుడు ఒకటి ఇటువంటి మన భారత ఉపఖండంలో ఉన్నన్ని తెగలు వీటిని అకామిడేట్ చేసుకోవటము, ఇది కూడా ఒక తప్పనిసరిగా ఒక రోల్ ప్లే చేసి ఉంటుంది. అంటే ఈ తెగలని ఒకవైపు బలప్రయోగం చేసి లొంగ తీసుకోవటము, రెండోది అంత బలప్రయోగము అంత సాధ్యం కాకుండా అకామిడేట్ చేసుకునే క్రమంలో అకామిడేట్ చేసుకోవడానికి అందులో తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటుంది. అందులో ఇట్లా అంటే కొంత బలమైన తెగ అని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళని పాలకవర్గాల్లో ఒక భాగము లేదా ఆ తెగలోని కొంతమందిని పాలకవర్గాల్లో భాగం చేసుకోవడం, అంటే క్షత్రియుల్లో బ్రాహ్మణుల్లో ఇముడ్చుకోవడం, మిగిలిన వాళ్ళని శూద్రులుగా సేవకులుగా ఇముడ్చుకోవటం, లేదా మొత్తం తెగనే బలహీనమైన తెగ అయితే మొత్తం తెగనే ఒక ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలోకి అమర్చుకోవడం. ఇట్లా ఈ సిద్ధాంతం ఇక్కడి బ్రాహ్మణులు అంత పకడ్బందీగా దోపిడీ చేసే సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు. వేరే చోట ఇటువంటిది చేసి ఉంటే ఏమైంది, అవన్నీ ఊహాపోహలు. కాబట్టి ఇప్పుడు మన దేశంలో అది ఎందుకు కాలేదు, ఎందుకు ఉన్న దాంట్లో ఏం జరిగింది అనేది మనం అనుకోగలుగుతాం. అంటే కొన్నిటికేమో కొన్ని విషయాలకి మనం ఆనాటి భౌగోళికమైన అంటే కొన్ని విషయాల్లో అటువంటి ఏమైనా ఉన్నాయా కారణాలు వెతుకోవచ్చు, కానీ ఇందులో అట్లా భౌగోళికమో ఇంకో కారణమో వెతికితే అది సరి అయింది కాదనే నా ఇది. అంటే ఇది డైరెక్ట్ నవీన్ పుస్తకంలో నుంచి అని కాదు, కానీ ఇది మన దేశంలో బ్రాహ్మణవాదం కానీ కుల వ్యవస్థ కానీ ఎందుకు ఇప్పుడు అంటే అంబేద్కర్ కూడా అంటారు కదా, శ్రమ విభజన అంటే ప్రపంచం అంతా ఉంది. మరి శ్రమ విభజన కులాలుగా ఎందుకు వచ్చిందంటే అది ఖచ్చితంగా బ్రాహ్మణవాదం వల్లనే, అది ఖచ్చితంగా వర్ణ సిద్ధాంతం వల్లనే. అది అందులో మనం ఎటువంటి శేషభిషాలు అంటే ఊగిసలాటకు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అది ఖచ్చితంగా బ్రాహ్మణ సిద్ధాంతం వల్లనే. నిజానికి ఒకసారి జర్మన్ తత్వవేత్త నీషే కూడా ఇది ఎంత అంటే మనుస్మృతిని చాలా పోగొట్టుకుంటే ఇది ఎంత పకడ్బందీగా ఇట్లాంటి వ్యవస్థ ఉంది అని. అంటే అట్లాంటి రేసిస్ట్లకి హిట్లర్కి గురువు లాంటి వాడు నీషే తత్వవేత్త. అంటే డైరెక్ట్ గురువు కాకపోయినా ఆయన ఫిలాసఫీ తోటి ఇన్స్పైర్ అయిన వాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఈ మనుధర్మం చాలా బాగా అనిపించింది. అటువంటివి వేరే చోట్ల ఉంటే మా దగ్గర ఎందుకు లేదా అని అనుకునే వాళ్ళేమో. సో ఇక్కడ బ్రాహ్మణవాదమే దీన్ని డెవలప్ చేసింది. అంటే శ్రమ విభజనలు అవన్నీ ఉన్నా ఆ శ్రమ విభజనలు కులాలుగా స్థిరీకరించడంలో అది బ్రాహ్మణవాదం చేసిన పనే, అది చాతుర్వర్ణ సిద్ధాంతం ఇవి చేసిన పని. థ్యాంక్ యూ సార్. ఇప్పటికి 10:30 కావస్తుంది సార్. ఈ రోజుకి దీన్ని ముగిద్దాం. మిత్రులారా, అందరికి కూడా మనం ఈ రోజు ప్రారంభించినటువంటి ఈ సమావేశం మొదట్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక 20 మినిట్స్ ఫేస్బుక్ లో లైవ్ లో రాకుండా పోయింది. ఆ సమయం మనకి కొంత వృధా అయింది. వచ్చే వారం నుంచి ఈ పరిస్థితి రాకుండా మనం సరైన సమయానికి ప్రారంభించుకొని 2 hours కానీ 2.5 hours కానీ కంటిన్యూ చేద్దాం. ఈ చర్చలో ఈ టాపిక్ ఉండేటువంటి ప్రత్యేక రీత్యా కూడా దాదాపు ప్రశ్నలు వేసిన వాళ్ళు చాలా మంది అనేక ఉద్యమాల్లో సీరియస్ గా పనిచేస్తున్న వాళ్ళు, ఎంతో అనుభవం ఉంటే వాళ్ళు అందరూ కూడా ఇలాంటి క్లాసులు చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు. ఇది వాస్తవంగా ఈ చర్చని ఎట్లాగైనా మనం కంటిన్యూ చేస్తే 2 days కూడా 2 hours కాదు 2 days కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా కంటిన్యూ చేద్దాం మనం. అందరూ కూడా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకి మరొక టాపిక్ మీద మళ్ళీ కలుద్దాం. ఇట్లాగే ఈ చర్చని చాలా అర్థవంతంగా ప్రజాస్వామికంగా చర్చిద్దాం. దీని ద్వారా
అందరికీ కూడా భవిష్యత్తులో తిరిగి మళ్ళీ ఏదో ఒక కార్యాచరణకి పూనుకునే విధంగా వాళ్ళ ఉద్యోగులు చేయడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ క్లాస్ని తీసుకున్నటువంటి రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. రవి గారు, విశ్లేషణ టీంకి నా ధన్యవాదాలు. ఇది ఒక చిన్నవి, ఇంకా దీంట్లో ప్రశ్నలు ఉన్నట్టున్నాయి, సమయాభావంలో చేయలేకుండా అవి కనీసం నాకు ఇవి ఎట్లా ఉంటాయో నాకు తెలియదు. మన లైవ్ ఉంటాయా, ఎఫ్బీలో ఫేస్బుక్లో ఉంటాయా, లేకపోతే నాకు కనీసం ఫార్వర్డ్ చేస్తే నా అవగాహన పెంపొందించుకోవడానికి అట్లా ఉపయోగపడుతుంది. అట్లే మిగిలిన శ్రోతలకి అంతా నా ఒక విజ్ఞప్తి, ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవండి. ఈ పుస్తకం మాకు వాట్సాప్లో చేంజ్ పబ్లికేషన్ చేస్తుంటే అది కలిసి పంపిస్తాం, లేదా అది సాధ్యం కానప్పుడు ఆ మెసేజ్లు పెడితే వాళ్ళకి ఎవరికైనా అంటే కొంటే ఉపయోగకరం, లేదా సాఫ్ట్ కాపీ కావాలన్నా కూడా పంపించే ప్రయత్నం చేయొచ్చు. అయితే తప్పనిసరిగా ఈ డిస్కషన్ ప్రశ్నలు నా అవగాహన పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక కొన్ని ఏమైనా నా ప్రజెంటేషన్లోని కొన్ని ఏమైనా అంటే పుస్తకాన్ని పూర్తిగా ప్రజెంట్ చేయడంలో కొన్ని లిమిటేషన్స్ ఏమైనా ఉన్నా అది తప్పనిసరిగా ఆ పుస్తకం చదవడం వల్ల కొన్ని దూరం అవుతాయి. కాబట్టి పాఠకులకు మరోసారి, శ్రోతలకు మరోసారి ఆ విజ్ఞప్తి. విశ్లేషణ టీంకి మరోసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మంగళవారం ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మ్యూట్ లేదు. సార్ రవి గారు, చెప్పండి. రవి గారు సార్ రికార్డింగ్ కూడా ఆఫ్ చేయండి, అవసరం లేదు కదా. మేడం, ఎఫ్బి లైవ్ స్టాప్ చేశాను మేడం. రికార్డ్ ఒకటి నడుస్తుంది చూడండి, అది కూడా ఆఫ్ చేయండి. Very